హాయ్ హలో, నేను మీ దుర్గం సిద్ధార్థ రామూర్తి. జ్ఞానిసత్వ టీవీ ప్రేక్షకులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కొల్లపూర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో ఉన్నాము. ఇక్కడ ఆధ్యాత్మికంలో చాలా పెట్టింది పేరు. ఆధ్యాత్మికంగా ఇక్కడ చాలామంది ప్రజలు కూడా ఒక పిరమిడ్ని ఏర్పాటు చేసుకొని చుట్టూ పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా అందరు కలిసి ఎంతో కుటుంబ బంధాలతోటి ఇక్కడ పిరమిడ్లో ఆధ్యాత్మికంలో ముందుకు పోవడానికి ఆధ్యాత్మికంగా చాలా ఈ పెట్టింది పేరు ఈ ప్రాంతానికి. ఆ విధంగానే ఆ పిరమిడ్లు ఏర్పాటు చేయడమే కాకుండా పత్రి గారి ప్రియ శిష్యుడైన శ్రీనివాసరెడ్డి గారి దంపతులతోటి ఈరోజు మనం ఉన్నాము, సావిత్రమ్మ గారులతోటి మనం ఉన్నాము ఇక్కడ కొల్లపూరు గ్రామ పంచాయతీలో. వారి మాటల్లో ఆధ్యాత్మికకు సంబంధించి కాకుండా ఈ ప్రాంతంలో వాళ్ళు ఈ పిరమిడ్ని ఎందుకు స్థాపించారు, దేనికోసం స్థాపించారు, అసలు ప్రజల నుండి ఏం కోరుకుంటారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏందన్నది వారి మాటల్లో మనం తెలుసుకుందాం ఈరోజు. అమ్మ చెప్పండి, మీరు అసలు ఈ ఆధ్యాత్మికంలోకి ఎందుకు రావాలనుకున్నారు? అసలు మీ జీవిత ప్రయాణం ఏంది, మీ కుటుంబ నేపథ్యం ఏంది, అసలు ఈ ఆధ్యాత్మికానికి మీకు సంబంధం ఏంది, ఇది ఎట్లా మీకు ఏర్పడ్డది? నా పేరు శ్రీనివాసరెడ్డి. మా తల్లిదండ్రులు జంబుల లక్ష్మిరెడ్డి, చిన్నమ్మ గారు. మా సొంత గ్రామం కృష్ణా తుంగభద్ర కలిసే దగ్గర కాలూరు గ్రామం అని ఉండేది. అది కొల్లాపూర్ తాలూకాకు సంబంధించింది. అది శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించడం వల్ల బ్యాక్ వాటర్లో మా గ్రామం నీట మునిగిపోయింది. అందువల్ల అక్కడి నుంచి 80లో కర్ణాటక రాయచూరు దగ్గరికి ఒక ఊర్లో ఉండి 6 సంవత్సరాల అక్కడనే వ్యవసాయపరంగా ఉన్నందుకు పిల్లల చదువు నిమిత్తం మళ్ళీ కొల్లాపూర్ రావాల్సి వచ్చింది. దగ్గర ఎల్లూరు కాబట్టి మా భార్య వాళ్ళు అదే ఊరు. సరే ఏదన్నా సహాయంగా ఉంటారని చెప్పిన ఉద్దేశం మీద కొల్లాపూర్లో 87లో ఇక్కడ కాపురం పెట్టుకొని 2 సంవత్సరాలు ప్రైవేట్గా డీలర్గా పేరు తర్వాత రాఘవేంద్ర ఫైనాన్స్ అనే చిట్ ఫండ్ను డాక్టర్ శివరాం అమిద్దవిన నిర్మించుకున్నాం. అప్పటి నుంచి 2015 వరకు ఆ ఫైనాన్స్ నడపడం జరిగింది. 2000 నుంచి 2005 వరకు కొల్లాపూర్లో ఒక 3 బీర్ షాపులు ఉంటే సిండికేట్లో కూడా దాంట్లో కూడా ఒక భాగస్వామిని అయ్యి అది కూడా నడిపించుకున్నాం. తర్వాత 2005లో అక్టోబర్లో ఆ ధ్యానం మాకు ఆ షాపులో ఉండే శ్రీనివాస్ అతడు గురుస్వామి, లేదన్నా మీరు ఒకసారి శబరి రావాలని చెప్పంటే సరే వస్తానని చెప్పి ఆ రోజు 2005లో శబరికి పోయినాం. అక్టోబర్లో వచ్చిన తర్వాత ఏదో ఓ మార్పు వచ్చేసి అప్పటి నుంచి నాకు తాగుల అలవాటు ఉంది, మాంసం తినే అలవాటు ఉంది. ఆ 2 కూడా ఈ మాల వేసుకున్నాక ఆ 2 బంద్ చేసుకున్నాను. 2006 ఫిబ్రవరిలో ఈ ధ్యాన పరిచయం గురించి మా మేనమామ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఎల్ఐసిలో పనిచేస్తాడు. వాడు వచ్చి మా భార్యతో, అక్క నీ కాలు నొప్పులతో నేను చాలా బాధపడుతుండవు కదా, నాయన కూడా ఎన్నో నొప్పులు ఉండింది, ధ్యానం చేసి అన్నీ పోగొట్టుకున్నాడు, మావన ఒకసారి ఈ వినాలకు వస్తానంటే ఆయన ఈశ్వరాయ ఉన్నాడు గురువు, ఆయన అన్నీ నేర్పుతాడు, తొందరగా తగ్గించుకోవచ్చు అని ఒక సలహా ఇచ్చాడు. అంతవరకు మాకు ఎక్కువ మొదటి నుంచి కూడా ప్రతిదీ కర్నూలుకి ఎక్కువ అలవాటు. ఈమెకు 2000 సంవత్సరం నుంచి మోకాల నొప్పులు ఎక్కువ చాలా బాధపడుతుంటే అప్పుడు కర్నూలులో చూపించడం జరిగింది. అంతవరకు బాగానే అనుకుంటే ట్యాబ్లెట్ కానీ ఇంజక్షన్ తీసుకుంటే తప్పితే మళ్ళీ ఏదో మామూలు నొప్పులు వస్తున్నాయి. ఇంకా రాకరకు ఏం స్వామి మళ్ళీ ఇట్ట ఉంది అని మళ్ళీ డాక్టర్ గారు సందేహిస్తే ఇంకేం లేదండి మీరు ఆపరేషన్కి ఒకటే ఖచ్చితంగా డిసైడ్ అయ్యారండి అని చెప్పిండు. నేను ఆపరేషన్ అయితే చేసుకోను, ఎట్లైనా భరిస్తానని చెప్పని ఇక కొంచెం మొండికేసింది. ఇంకా సరే అని చెప్పి అట్లే ఉన్నాక ఈ ధ్యాన పరిచయం చెప్పినాక సరేలే పోతాను చెప్పి అప్పుడు నాకు వ్యవసాయ పరంగా, వ్యాపార పరంగా, ఫైనాన్స్ పరంగా బయటకు పోవడానికి కొంచెం ఆలస్యం జరిగింది. ఈ నొప్పులు దినం నేను భరించుకుంటుంటే అదే మీకైతే మీరు ఊరుకుంటారా, మీరు పోయి తెలుసుకుంటారు కదా, నా కొరకైతే నేను ఇట్లా డీలే చేస్తున్నా కదా కొంచెం హెచ్చరించింది. ఇంక సరే అని చెప్పని విపుణాలకు పోయి అక్కడ పిరమిడ్ నిర్మాణం చేసిన ఈశ్వరయ్య గారు ఉండ్రి. అతను ఆ ప్రాంతానికి అదల్లా కొంచెం ధ్యానపరిచయం బాగా చేస్తున్నాడు. అతని దగ్గరకు విషయం అడిగితే పిరమిడ్లో కూర్చోబెట్టిండు. ఈ 2 నిమిషాలు ధ్యానం చేపించి
దాని పుస్తకాలు ఇచ్చి, ఇది సార్ మీరు రోజు మీ ఇంట్లో కూర్చొని ఈ క్యాప్ కూడా ఉన్నాయి, ఇది ఈ పుస్తకాలు చదువుకోవచ్చు, క్యాప్ పెట్టుకొని మీకు ధ్యానం చేస్తానంటే తృప్తిగా ఉంటుంది, మీకు తగిన జబ్బులు కూడా జరుగుతాయని చెప్పని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచి ఇంటికి వచ్చి ఇంత సమయానికి మనం వెళ్ళ తగ్గించుకుంటే అదృష్టవంతులం కదా, ఆ పనే చేతానని చెప్పని ఒకటి 2x2 పిరమిడ్ తీసుకొచ్చి ఇంట్లో కట్టుకొని రోజు చేసడం జరిగింది. అప్పుడు ఇంటి పక్కలో మేము 4 గంటలకు లేచేవాళ్ళం. నేను వాకింగ్ కన్నా లేకపోతే పొలం దగ్గరకన్నా పోతుంటే పిల్లలు చదువు నిమిత్తం వాళ్ళు లేపుతుంటే ఇవి కూడా ఆయన పనులు చూసుకుంటుండే. ఒకసారి 6 గంటల వరకు ఈ ధ్యానానికి పరిచయం అయినాక కొంచెం బయట కూడా కొంచెం తగ్గించింది. 6 గంటల వరకు కూడా మేము డోర్ తీయకపోతే వీళ్ళకి ఏమైంది అని చెప్పాను, ఇంటి పక్కన తట్టబట్టిండ్రు. అరే ఏమన్నా అందిని అంటే విషయం చెప్పినాక అట్లనే అనుకున్నారు. అక్కడ నుంచి చిన్నగా అదే ప్రవేశం చేసుకుంటూ తిరిగితే వాళ్ళు కూడా ఇంకెక్కువ మాకు పరిచయం కాబట్టి ఎక్కడైనా కార్యక్రమాలు ఉంటే నీకు ఎట్లా వెహికల్ ఉంది, నీవు అందుకొరకే మాకు కూడా సహాయపడతావు, నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పిన మమ్మల్ని అంటే ఎక్కడ వచ్చినా ప్రయాణం చేస్తుంటే కొన్ని రోజులకు జయశ్రీ మేడం తర్వాత ఇంకొక అతను కొంచెం పరిచయం అయ్యిండు. పరిచయం అయినాక ఈమె మొదటి నుంచి సాయిబాబా భక్తురాలు. అంటే ఎందుకంటే భక్తి ఉన్న వాళ్ళు అయితే మనకు తొందరగా అతని ఉద్దేశం ఏంటంటే, నేను ఆంజనేయ శర్మస్థానం దొరికొచ్చి మా ఇంట్లో కేర్ సెంటర్ ఓపెన్ చేయించినాక అప్పటి నుంచి కొంచెం ఇట్లా రాబట్టాడు. అమ్మ కూడా అప్పుడప్పుడు బాబు చిన్నగా ఉండే తోలుకొని వస్తుండే, తోలుకొని చెప్పి ఇట్లా సంగతి అంటే అప్పుడు పరిచయం అయింది. 2006 జూలైలో రాఘరావు క్లాస్కి పోయినా నేను. అప్పటికి పత్రికారిని కూడా చూడలేదు. అక్కడ పోయి వచ్చినాక 3 రోజుల క్లాస్ కూడా పోయేటప్పుడు ఆయన 3 గంటలు కూర్చోబెడతా అంటే నేను అర్ధ గంట కన్నా ఎక్కువ కూర్చుంటలేను, ఆయన 3 గంటలు కూర్చుంటానని వీళ్ళు మిత్రులు అడిగిన, కన్ను తెరిచి ఏమన్నా ఉండొచ్చునా చేయొచ్చునా అని. అవెల్ల ఏం కాదు పోయా నువ్వు చేసుకుంటావు అని చెప్పని ఓ సలహా ఇచ్చిండు. అప్పుడు మన విశాలచ్చమ్మను జానకిరామాయణ పెద్ద మనుషులు నువ్వు చూసుకొని చెప్పి నా ఎమ్మడి తోలిస్తే వాళ్ళని కూడా తోలుకొని పోయి 3 రోజుల క్లాసు ఆడ మంచిగా జరిగింది. 3 గంటలు కూర్చుంటాను అనేది అనుకున్నా, ఆయన 3 గంటలు ఖచ్చితంగా కూర్చోగలిగిన. అప్పటి నుంచి ఆయన చెప్పిందంటే కొంచెం మార్పు బాగా వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ వీళ్ళకి కూడా ధ్యానానికి వస్తున్నారు. వచ్చే వాళ్ళని కూడా ఒకసారి అక్కడ ట్రైనింగ్ తీసుకుపోతే వీళ్ళకి కూడా ఈ విషయం బాగా తెలుస్తుంది. మనం ఎంత చెప్పినా కొత్తగా వచ్చిన వాళ్ళం కాబట్టి వీళ్ళకి జ్ఞానాన్ని తొందరగా అందిలేవు అని చెప్పని వీళ్ళ దంపతులు ఇద్దరిని, తర్వాత ఇంకోరు మన వైశ్యులు వేరే వాళ్ళు ఉండి వాళ్ళు ఇద్దరిని, తర్వాత ఇంకోరు నూకల సత్యం వాళ్ళ అక్క ఉండే ఆమెను, తర్వాత గాన్ల శంకర్ అని ఆయనను, మేమిద్దరం అందరం కలిసి 9 మందిని, డాక్టర్ సార్ భార్య కూడా వచ్చేది. అప్పుడు 9 మంది వెహికల్ తీసుకొని పోయినాం సార్ క్లాస్కు అని పోయినాం. 3 రోజులు అక్కడ ఉన్నాక మీకు కూడా అక్కడక్కడ మొత్తం చిత్రాలు చూపిస్తామని తుఫాన్ తీసుకొని పోయి అక్కడనే ఉండి విజయవాడ కానీ స్టార్ట్ చేసుకుంటూ ఉండి మొత్తం ఒక 5 రోజుల్లో అన్ని ఆ కార్యక్రమాలు చూసుకొచ్చినాక అక్కడ కూడా వీళ్ళకు మంచిగా అనిపించింది. ఆ క్లాస్ గురించి కూడా అప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా రాబట్టినాక కొంచెం అయినాక 2006లో అక్కడ పిరమిడ్ లోపల నుంచి చెప్పంటే వనపర్తికి వచ్చిండు గురుగారు. అయితే సార్ స్టూడెంట్స్ పోదామని చెప్పించాడు. అది ఆగస్టులో అనమాట. ఆగస్టులో ఆడిపోతానంటే ఆయన ఎవరు అనుకున్నాం, ఏదో మామూలుగా కానొస్తుంది మాకు, గురువు ఉంటే ఏదో కాషాయ బట్టలు అవన్నీ ఉంటాయి అనుకున్నా. అంటే లేదు ఈయన ఇట్లే ఉంటాడు అని చెప్పానంటే అందరం మేము కూడా బాగా పనిచేస్తుంటే స్టేజ్ అందరి దగ్గర కూర్చుని చూసినాక అరవతిని మళ్ళీ పెబ్బేరు పోయినాం. పెబ్బేరులో ఆడ 4 పిరమిడ్ లోపల ఉండే. పిరమిడ్ లోపల అయినాక అక్కడనే బస ఏర్పాటు చేసిందండి, అక్కడనే పండుకుందామని చెప్పి అనుకున్నాం. ఈయన మాకు కొల్లాపూర్ వచ్చింటే బాగుండు, సెంటర్ ఓపెన్ చేసిన. అయితే అందరూ కూడా ధ్యానానికి ఎదగాలని చెప్పంటే సార్ ఒకసారి పాదం పెట్టి ఆయన చిన్న సందేశం ఇస్తే కొంచెం మనకు కూడా కొంచెం బలం వస్తుంది అనే ఉద్దేశమైన అప్పుడు సార్తో నేను మాట్లాడలేదు. సీనియర్లు ఉన్నారు కొంతమంది, వాళ్ళతో నాకు రిక్వెస్ట్ అడుగుతున్నట్టు నీ కొరకు అడుగుతలేని పోతే వాళ్ళని గదిలిచ్చి పారేసాడు. వీళ్ళు కాదని చెప్పని గదిలిచ్చేసాడు. సార్ ఇట్లా అన్నాడు, నమ్మకం లేదు అన్నాడు. సరే ఒక మిత్రుడు సీనియర్ ఆయన ఉండి నీకు ఆ శక్తి ఉందంటే సంకల్పం పెట్టుకుంటా అంటే నీకు ఒకటి చెప్తాను, నీవు గురువుగారు రావాలనుకుంటే నీవే ఉద్దేశాలు నీవు ఉండవో అది రాత్రి నీవు పెట్టుకొని సంకల్పం కూర్చుకుంటూ ఫలిస్తుంది నీ అదృష్టం అని అన్నాడు. అంటే నేను అనుకున్నా, నేను కొత్తలో ధ్యానంకి వచ్చిన, కొల్లాపూర్లో ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసుకున్నా, ఇది డెవలప్ చేయాలని చెప్పంటే నాకు కూడా కొంతమంది అవసరం కదా, నేను శ్రద్ధతో చేయాలన్నా లేకుంటే చేయకుండా ఉంటానా,
నేను పనికొస్తానా ఈ ధ్యానం పనికిరానా, ఎంత మీనే ఇచ్చిపెడుతున్నా, మీకు పనికొచ్చే పని అయితే నాకు సహాయపడండి, లేకపోతే వద్దు అని చెప్పని వదిలేసుకున్నా. సావిత్రమ్మ నమస్తే తల్లి. ఈ ధ్యానం అనేది మీకు ఎట్లా పరిచయం అయింది? ధ్యానంలో మీరు ముందు వచ్చిండ్రా లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు వచ్చారా? ఈ ధ్యానం ఎందుకంటే ఒక తల్లి అనేటమ్మ కుటుంబ బాధ్యత మొత్తం మోయాల్సి ఉంటుంది. ఎందుకంటే కుటుంబం మొత్తం తల్లిదండ్రులు ఏదైతే ఉన్నో వాళ్ళ పిల్లలు ఉంటారు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలని అన్నిటినీ ఛేదించి ఈ ధ్యానం అనేది మీకు ఎట్లా పరిచయం అయింది? ఈ ధ్యానాన్ని మీ ఆయనకి ఎట్లా పరిచయం చేసిండ్రు? మీ ఆయన ముందా మీరు ముందా? మా తమ్ముని ద్వారా ఇట్లా నొప్పులు తగ్గిపోతాయక అన్నీ చేసుకుంటే నువ్వు అన్నీ తగ్గిపోతుంటాయి, నీకు బాగుంటుంది అని చెప్పిండు. చెప్పిన తర్వాత మా సార్ని ఇట్లా చెప్పిండు కదా, వాడు పోయి చూసిరా అంటే కొంత టైం తీసుకున్నాడు. తర్వాత పోయి చూసి వచ్చిండు. ఏం లేదు, నువ్వు దీపం పెడతావు కదా అక్కడనే కూర్చొని చేసుకో అని చెప్పిండు. అట్లా కూర్చున్నప్పుడు ఒక నెల రోజులు చూసిన సార్. నెల రోజులు కూర్చుంటే మా బాబు, మా కూతురు అబ్బాయి చిన్న పిల్లాడు, ఆ పిల్లాడు అక్కడిక్కడ పోతాడనే టైంలో సరిగా చేసుకోవాలి. ఆ నెల రోజులు ఊకే కూర్చోవడం లేచడం అయింది. తర్వాత నెల అయిన తర్వాత ఆలోచన చేసుకున్నా, ఇది కాదులే, ఇట్లా తెల్లవారుదాన్ని 4 గంటలకు లేచి కూర్చొని మనం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి 4 గంటల నుంచి చేసుకోవడం, మళ్ళీ ఏదో మామూలుగా పనులు చేసుకోవడం. అప్పటి నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వచ్చేసినాం. తర్వాత పిరమిడ్ కట్టాలనే ఆలోచన ఇప్పుడు అంతటి మేము అప్పుడు వచ్చిన కొత్తలా ఎక్కడ క్లాసులు ఉంటే ఫస్ట్ మాది పౌర్ణ ధ్యానము మంత్రాలయంలో పెట్టిండ్రు వాళ్ళు. ఫిబ్రవరిలో వచ్చి ఇట్లా సంగతి అమ్మనంటే నేను మా ఆయన్ని అడిగిన, తెల్లవాళ్ళు ఎట్లా కూర్చోబెడతాము అని అంటున్నారు, అసలు ఎట్లా కూర్చుంటా, నేను కూర్చోవడానికే నాకు ఇబ్బంది అంటే, ఏమి ఇబ్బంది పడకు, నేను కూడా వస్తా కదా నీకు తోడు, సరేలే ఏమన్నా కానీ పోనట్టు పోదాంపా అని చెప్పాను. ఫస్ట్ మంత్రాలయంలో అక్కడ పౌర్ణ ధ్యానాన్ని చేసుకున్నా. ఇంకా అక్కడి నుంచి పట్టుదలతో అందరికీ ఏ నొప్పులు లేకుండా తగ్గుతున్నాయంట. నాకెందుకు తగ్గదు? ఈ రోజు నుంచి ఒక ట్యాబ్లెట్ వేసుకోను, ఏం వేసుకోను, తగ్గితే దీని వలన తగ్గాలి, లేదంటే నా సాధన వలన లోపం కావాలి అనుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ ట్యాబ్లెట్ వేసుకోలేదు. ఇంకా తర్వాత నిర్మాణానికి అంటే ఇంకా ఇది ధ్యానంలోకి వచ్చినాక నేను వచ్చిన మేడం ఇద్దరం ఒకటేసారి, నేను అన్నాక నా కొరకు అతను కూడా వచ్చేసింది, మా సార్ కూడా ఒకటేసారి వచ్చినాం అనుకుంటే. ఇంకా అప్పటి నుంచి ఆయన నాకన్నా ఎక్కువ ప్రచారాలకు తిరగడం, చేసడం, బయట తిరగడం ఎక్కువ చేసుకుంటున్నాడు. ఇంట్లో ఇద్దరం కలిసి చేస్తాం. సెంటర్ ఓపెన్ చేసుకోకుంటే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి మా ఇంట్లోనే ఒక రూమ్ కేటాయించుకున్నాము. ఆ రూమ్లో సెంటర్ పెట్టినాం. సెంటర్ పెట్టి ప్రతి మంగళవారం ఆ చుట్టుముట్టు ఇండ్ల పక్కల వాళ్ళు వీళ్ళు వచ్చేది క్లాస్ సెంటర్ చేసుకున్నాము. తర్వాత భీమవరం వేయించినాక కూడా మంచిగా అందరికీ పరిచయం అయింది. ఇంకా వచ్చిన కొత్తలో అయితే కొన్ని రోజుల వరకు పిరమిడ్ కట్టాలి అనేది ఒక తపన. సరేలే, ఇప్పుడు ఆయన ప్రేమయ్య సార్ ఉండే ఆ సార్ ఉండి, ఏం లేదమ్మా కొంచెం ఎంత 5-6 లక్షలు అయితే మీకు పిరమిడ్ అయిపోతుందిలే అది ఇది అని చెప్పిండ్రు. సరేలే అని చెప్పి ఇక్కడ గ్రామ పంచాయతీలో స్థలం ఉన్నది, మా ఊరు అయిన సర్పంచ్ ఈ ఊరికి అప్పుడు మా ఈయన ఫ్రెండ్ అయితే, ఇట్లా సంగతిరా ఇట్లా కట్టాలంటుంది ఎట్లా అని అంటే, ఈడ ట్యాంకీ కట్టాలనుకున్నా, ఈడ స్థలం ఉంది ట్యాంకీ కడతాంటే, ట్యాంకీ ఎక్కడన్నా కట్టొచ్చు కానీ ఇట్లా పిరమిడ్కి ఇస్తే అందరికీ ఉపయోగపడుతుంది కదా, దీంట్లో ఇట్లా కడతా అని అంటే, ఇంకా సరేలే అని చెప్పి అన్నాడు ఆయన. మేము దాన్ని అన్నాక అంత క్లీన్ చేసి అవి ఇవి చేసిన తర్వాత రాజసాపుది అది యాక్చువల్ స్థలము మాకు తెలియదు అనమాట. ఆ సారు పిలిచి అట్లా కట్టడం, ఎవరు కట్టమన్నారు అది అని చెప్పి కొన్ని రోజులు ఆబ్జెక్షన్ చేసిండ్రు దాన్ని. అట్లా చేసిన తర్వాత ఆ పిరమిడ్ నిర్మాణం తర్వాత ఆయన కొన్ని రోజులు టైం తీసుకున్నా కానీ మంచిగానే మనకు ఆ స్థలం ఇచ్చిండు. దాని వలన మనం దాన్ని నిర్మాణం పెట్టుకున్న తర్వాత మా డబ్బులు అయితే లేవు, కానీ పిల్ల పెండ్లికి ఉంది, చిన్న మీద మ్యారేజ్ కాలే అప్పుడు మేము వచ్చిన అప్పుడు. తర్వాత ఆయన చెప్తాను సార్, 3 పిల్లలు అయినాక మేము ధ్యానములకు వచ్చే లోపల 2 పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మేము వచ్చిన తర్వాత చిన్న మ్యారేజ్కి ఉంది. తర్వాత ఇది కట్టాలని మేము ఎక్కువ పిరమిడ్ కట్టడం వినా ఈ ధ్యాసలో పడినాక అందరు మమ్మల్ని తిట్టిండ్రు బాగా. పిల్ల పెళ్ళికి పెట్టుకొని వీళ్ళకి పిచ్చి పట్టింది, తెల్లవారుదాన్ని లేచి ఇట్లా తిరుగుతారు అట్లా తిరుగుతారు అని. అయినా సరే మా సార్ ఆ చిన్న మ్యారేజ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ పిరమిడ్ కట్టడం మొదలు పెట్టుకున్నాడు. ఇక్కడ పెట్టుకొని అక్కడ మ్యారేజ్ ఇప్పుడు చేయలేనులే నేను అన్నట్టున్నాడు. అయితే సరేలే ఎట్లయినా సరే చేయాలని చెప్పి మాట్లాడినాం, చేసినాం. ఒక పైసా కూడా తీసుకొచ్చి ఇస్తారు వాళ్ళు వీళ్ళు ఇస్తారన్నారు, ఎవరు ₹1 కూడా ఇవ్వలేదు. మొత్తమైన మా చుట్టాలు అందరు కలిసి దానికి సరైన డబ్బులు తీసుకొచ్చిండ్రు, మ్యారేజ్ అయింది. మా పిల్లలు దీనికి మంచిగా సహకరించిండ్రు కానీ ఎప్పుడు ఏది కూడా అనలేదు సార్. ఇంకా అట్లా అన్నాక ఇది మొత్తం నిర్మాణం అయిపోయింది. మాకు ఇంత పొలం ఉండే, ఇంకా ఆ డబ్బులు రాలేదని చెప్పి ఆ పొలం అమ్మినాం, ఈ డబ్బులు కట్టాల్సిన వాళ్ళకు కట్టుకున్నాము. ఇంకా అప్పటి నుంచి హ్యాపీగానే ధ్యానం చేసుకున్నాం. తర్వాత మా సారు 2012లో ఓపెన్ అయింది పిరమిడ్. 13లో ఓంకార చిత్రానికి సారు గురువుగారు అక్కడ ఉండమని చెప్పిండ్రు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయిండ్రు అప్పుడు. తర్వాత
మళ్ళీ ఇక్కడ కింద హాల్ కట్టినప్పుడు మాత్రం కూడా హాల్ లేదు అప్పుడు. ఒక పిరమిడ్ ఒక్కటే అయిపోయింది. కింద హాల్ కట్టినప్పుడు హాల్ కట్టకుంటే కోతులు మనకి విపరీతంగా ఉండయి కదా, హాల్ కట్టుకుందామని అనుకున్నాం కదా, కట్టాలని చెప్పి ఆ రోజు కూడా కొంచెం గట్టిగా నేనే ఫోర్స్ చేస్తే ఇప్పుడిప్పుడే ఏడ కట్టుకుంటాం, మన దగ్గర డబ్బులు లేవు ఏం లేవు అంటే, అయినా కూడా సరేలే కట్టాలని చెప్పి దానికి ఆ రోజు నేను పుస్తల తాడు కూడా తీసి కట్టాలని అందరికి చెప్తే, ఇక్కడ అమ్మ సుగుణమ్మ గారు 25,000 రూపాయలు అప్పుడు ఇచ్చింది. జయశ్రీ ఎమ్మడే నేను 1,00,000 రూపాయలు ఇస్తలే ఆంటీ, ఏం కాదులే అని చెప్పి ఆ అమ్మ ఇచ్చింది. కొంతమంది స్పాట్లో 10,000 5,000 అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా ఉండరు. దాన్ని చేసి ఆలు నిర్మాణం అయిపోయింది సార్. ఇది ఈ రోజుల్లో ఆస్తులు పెంచుకుంటే చాలనే రోజులు ఇవి. ఆస్తులు సంపాదించుకోవడానికి తన మన భేదం లేకుండా కుటుంబ సంబంధాలు కూడా ఏది చీలిపోతున్న రోజుల్లో కూడా వాళ్ళకున్నది అమ్ముకొని ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఈ దంపతులు ఇద్దరు ఎంతోమందికి ఆదర్శంగా నిలవడమే కాకుండా, శ్రీనివాసరెడ్డి గారు మీరు ఎందుకు ఈ పిరమిడ్ నిర్మాణం చేయాలనుకున్నారు? అట్నే కాకుండా ఈ పత్రి గారితోటి మీ పరిచయం ఎట్లా నడిచింది? పత్రి గారికి మీకున్న సంబంధం ఏంది? ఎందుకంటే అందరూ కూడా మిమ్మల్ని పత్రి గారి ప్రియ శిష్యుడు అంటారు. ఎందుకంటే అక్కడక్కడ మీరు లెక్కల దగ్గర కానీ నీతి నిజాయితీతోటి ఒక నిక్కచ్చిగా ఉండడమే కాకుండా చాలా నిజాయితీగా ఉంటారన్న పేరు కూడా మీకున్నది. ఇప్పుడు సావిత్రమ్మ మీకు ధ్యానాన్ని పరిచయం చేయడమే కాకుండా ఒక క్షేత్రం నిర్మాణం చేయాలని చెప్పి పట్టుబట్టి ఈ కొల్లపూర్లో ఒక క్షేత్రాన్ని నిర్మాణం చేస్తూ ఉండగా కూడా మీరు ఈ క్షేత్రం కాకుండా ఓంకారేశ్వరంలో కూడా మీరు ఒక ట్రస్టీ మెయిన్ మెంబర్గా ఉంటూ అన్నీ మీరు చూసుకుంటూ అక్కడ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మీకు ఒకటి ఉండగా అక్కడ ఎందుకు నిర్మాణం చేయాలనుకున్నారు? అది అసలు మీ సంకల్పం ఏంది? ఎందుకు దానికోసము నిర్మాణం చేసి ఆ అచ్చిపోయే వాళ్ళందరి కడుపులు నింపడానికి నిత్య అన్నదానం పెట్టి అందరికీ మీరు ఎందుకు ఆహారాన్ని పెట్టాలనుకున్నారు? బ్రహ్మర్షి పత్రిజీ గారు 2006లో వనపర్తి పెబ్బేరు పిరమిడ్లకు వచ్చినప్పుడే పరిచయం అయింది నూతనంగా. ఆ రోజు నేను కూడా కొల్లాపూర్ రావాలని చెప్పని ఒక మిత్రుడు చెప్తే సంకల్పం రాత్రి కూర్చొని, ఈ శరీరం నువ్వు చెప్పితే ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ ఆలోచనలు మటుకు నీకే, అది మీరు ఉండాలి. నాతో అవసరం, ధ్యానానికి అవసరం ఉంది అని అనుకుంటే కొల్లాపూర్లో కొంత చేయగల శక్తి నీకు ఉంది అని మీరు గుర్తించి కొల్లాపూర్ వస్తే నా శక్తి మేరకు నేను పని చేస్తుంటా. లేదు నీకు అర్హత లేదు నువ్వు కాలం మీరు భావిస్తే, మీకు తెలిసింటే మీరు వద్దు రావద్దు. ఈ రెండు చెప్పి అనుకున్నా. ఉదయం ఆ నుంచి ఏంటంటే ఉదయం కల్వరాలకు ఒక ప్రయాణం ఉంది, కల్వరాల నుంచి చింతలపల్లి పిరమిడ్ ఓపెన్ చేసే ప్రయాణం ఉంది. కల్వరాలకు పోయినాక స్కూల్ దగ్గర మీటింగ్ పెట్టినారు, అందరం అట్లే పోయినాం. ఎట్లా రాలే అనుకొని ఉద్దేశం బాగుంటూనే ఉంది. అక్కడికి పోయినాక స్టేజ్ ఏంటంటే ఇక్కడ రానాడు, స్టేజ్ పక్కన కూర్చోబెట్టుకున్నాడు. సరే సంతోషపడినా. ఆ నుంచి దిగినాక కొల్లాపూర్ పోవాలని అన్నాడు. అంటే ఇంకా నాకు ఇంకా ఆనందం అనిపించింది. పోవాలి సార్ కదా అంటే, నేను 2 నిమిషాలు ఉంటా అన్నాడు. 2 నిమిషాలు కర్నూలు కాఫీ తాపుతాను, నీకు కాఫీ తాగి వెళ్ళండి పాదం పెట్టి, మీరు ఆశీర్వదిస్తే సార్ అని చెప్పాను. సరేలే అని చెప్పాను అన్నాడు. ఆ నుంచి చింతలపల్లి పిరమిడ్కి పోయినాం. పిరమిడ్కి అయినాక నేను కేశవరాజు దూరంగా మాట్లాడుకుంటున్నాం. సారు వాళ్ళ పిరమిడ్ వాళ్ళ ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకుంటా సార్ స్పీచ్ ఇస్తుంటే కొన్నాకండి ఇక్కడ రానాడు. అంటే నేను మామూలుగా నీకు కొత్తగా కదా కేశవరాజు నేను చెప్పాను, మీరు కదా ఆ స్వామిని రమ్మను నేను అంటే, పోయి కూర్చున్నాను, ఇక్కడ కూర్చోన్నాడు, మాట్లాడున్నాడు. నేను అప్పటికి ఏం మాట్లాడలేదు, ఏంది నాకు తెలియదు కదా చూస్తుంటే, నీకు మాటలు రావా అన్నాడు. వస్తే సార్ మళ్ళీ మాట్లాడున్నాడు. అంటే నేను వచ్చినాక నేను భావించుకొని ధ్యానంలోకి ఎట్లొచ్చినా ఏం కథ అని చెప్పని దాని గురించి చెప్తే, అప్పటి నుంచి కూడా కొంచెం మనస్తత్వం కూడా నాకు మార్పు వచ్చేసింది అని చెప్పాను. అదే చాలున్నాడు. పోతున్న పని చెప్పాను. ఇంకా అయిపోయినాక ఎక్కువ ముందర కూర్చో అని చెప్పి కూర్చోటి కొల్లాపూర్ తోలుకొచ్చాడు. కొల్లాపూర్ తోలుకొచ్చిన అప్పటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, సార్కి బజ్జీలు అంటే ఇష్టం, అందుకొరకు కాఫీ అంటే ఇష్టం, అందుకొరకు నువ్వు రెడీ చేసి పెట్టు, పోయిన టైం కాదంట, సార్ ఇది కోదాడ వెళ్ళిపోవాలంట అన్నాడు. అంటే సర్లే అని చెప్పి అంటే పక్కన అమ్మాయిని పిలుచుకొని 2 కిలోల పిండి తెప్పించి బజ్జీలు ఆ రోజు బాగా అమ్మాయి బాగా స్పెషల్గా చేసింది. కొన్ని పండ్లు కూడా దాదాపు బాగా తెప్పించి పెట్టిన, ద్రాక్ష పండ్లు పండ్ల వల్ల ఇట్లా మంది వస్తారు పంతానికి అని. భోజనాలు లేదు కదా అందుకొరకొని వచ్చిండు. ఇంట్లో కిరాయి ఇంట్లో ఉంటేనట మోహన్ కుమార్ సార్ ఇంట్లో పలకమ్మాస అయినా పరిపేసి 2 మెత్తలు పెట్టింటే అందరూ మధ్య బాగా కూర్చున్నారు. వచ్చిండు, దాని మీద అందరిని ధ్యానం కూర్చోబెట్టిండు, ఆరాంగా నిద్రపోయాడు గంట సేపు.
అప్పుడు క్యాంటీన్ నడిపే, ఇప్పుడు ప్రస్తుతం క్యాంటీన్ నడిపే వెంకటేశ్వర్లు ఉండే, ఆయన కూడా పక్కన ఉంటే లోనికి వచ్చి నువ్వు వీళ్ళని ఎవరు ఇంకా ధాన్యంలో కూర్చోబెట్టు లేపొద్దు అని చిన్నగా ఆయనకి చెప్పి నాకు వచ్చినాక నేను బాత్రూమ్ పోవాలి అన్నాడు. అంటే సరే తొలకపోయినా లెట్రిన్ రూమ్కు తొలకపోయినాక సార్ ఆడ వచ్చినాక రేపు స్నానానికి కూడా చేయాలన్నాడు. అంటే సార్కు ఇంకోరు ఉండి ఆయన వేడి నీళ్ళు కావాలన్నాడు. పక్కన మా పార్ట్నర్ బిచారి చెట్టు ఉంటే వాళ్ళ ఇంట్లో వేడి నీళ్ళు ఉంటే హీటర్ పెట్టిస్తానన్నాడు. మా ఇంట్లో ఆనకాగా ఉంటే 2 అంటించిన, 2 బకెట్లు బాగా కారి నీళ్ళు పెట్టించి కొత్త సబ్బు, ఓ టవలు, తర్వాత ఫేస్ పౌడర్ అది అన్నీ పెట్టామంటే పెడితే ఒక స్నానం చేసి ఇచ్చిండు. ఫ్రీగా ఏం పని చేసినాక ఇంకా అందరికీ బజ్జీలు అందరూ మంచి పెట్టి చేసి ఇంకా నాకు సెలవు అన్నాడు. మంచి స్వామి ఆశీర్వదించిపోయి చెప్పిన అని చెప్పంటే సర్లే అని చెప్పిండు. ఇంకా అప్పుడే వెళ్ళిపోయాడు. మాకు ఇంకా అప్పుడే ఆనందం వచ్చినాక అప్పటి నుంచి ఎక్కడన్నా కార్యక్రమాలు ఉందంటే ఈశ్వర నాకు ఫోన్ చేసేది, రావాలి మీరు అని. అప్పటి నుంచి ఎందుకు అనుకుంటే ఫైనాన్షియల్ ఏదో కొంచెం పని అంటే చూస్తుండేది. నాకు కొంచెం టైం అక్కడ అని చెప్పి నేను వెళ్ళిపోతుంటే వాళ్ళు కూడా నాకు బాగా సహకరించాడు. రాత్రి ఎక్కడన్నా కార్యక్రమం అంటే రాత్రి పోతాండి. ప్రతి పౌర్ణానికి 200 మంది పోతుంటే అందరం కలిసి, వేరేతో ఎక్కడ సెంటర్ లేదు, అందుకొరకు అందరం కలిసి పోతుంటే మొదటిసారి అదే మంత్రాలయం పోయించి నాకు అన్నాక అక్కడ నుంచి అక్కడ శ్రీరంగాపూర్ టెంపుల్ అని, మియాపూర్ టెంపుల్ అని, తర్వాత ఇక్కడ టెంపుల్ మన రాంపురం దగ్గర ఉంది, అట్లా ఎన్నో తన పెట్టుకుంటూ ఉంటుంటే అట్లా చేసుకుంటూ వచ్చినాక సార్ను చూసినాక ఆయన కాన్సెప్ట్ కొనుక్కున్నాను నేను, సీడీలు. అవి వింటుంటే సాహసం గురించి చాలా మంచి బ్రహ్మాండంగా చెప్పిండు సారు. ధ్యానం ప్రచారం చేయాలని చెప్పంటే నేను ధ్యానం నేర్చుకుంటూ దాని తర్వాత అందరికీ ధ్యానబోధ చేయాలని చెప్పంటే నాకు ఈ వ్యవసాయం నుంచి వెల తీసుకొని ఏ పుస్తకాలు చదివేది ఏం లేదు కదా, చేయాలని చెప్పంటే కొత్త కదా మనకు కూడా అని. అయితే విశ్వానికి ఒకవేళ పిరమిడ్ కట్టినోడు విశ్వముల మంచి అవుతాడు అని ఆయన చెప్పినండి. అయితే ఏం చేయాలి, ఇది కాదు విశ్వానికే నేను అందియాలని చెప్పి పిరమిడ్ నిర్మాణం అని అనుకున్నా, కట్టేయాలనుకున్నా. అంటే నీ దగ్గర డబ్బులు లేవు అన్నీ చెప్తున్నావు, ఎట్టకెళ్ళి కడుతున్నాడు, కట్టేయాలనుకో ఎట్టకెళ్ళి వస్తాయని చెప్పాను. సరే అంటే అనుకున్నాక ఇక్కడ సింహాయ శెట్టి గారు, రత్తమ్మ గారు నుండి మేము ఈ ధ్యానం ఉన్నప్పుడు కొంచెం తెలిసినాక ఇక పిరమిడ్ నిర్మాణం చేయాలనే ఉద్దేశం కలిగితే ప్రేమ పరిచయం అయినాక ఎంపీ గారు ఫండ్స్ ఇస్తాను తోలుకొని పోయాడు జగన్నాథం అని. వాడు ఎవరు కూడా పైకి రాని అంటే నన్ను కూడా పైకి తోలుకపోతే మంచి కూర్చోబెట్టి మాట్లాడినాక రెడ్డి గారు వచ్చి ఇట్లా సంగతి అంటే 4 లక్షల రూపాయలు నీకు 4 లక్షలు కాదు ఇప్పుడు ప్రస్తుతం అప్పు తెచ్చుకో, 5 లక్షలు శాంక్షన్ చేస్తే కానీ తెచ్చుకొని పని నడుపుకో, నీకు తొందరనే చేస్తా అని చెప్పి అంటే ఇంకా నువ్వు మంచి పెద్ద మనిషికి ఆయన ఎవరైనా సాయం చేయాలి మనం చెప్పి అన్నాడు. చేస్తాడు ఎక్కున్నాడు. ఆ నమ్మకంతోనే నేను తైనలు అప్పు తీసుకొచ్చి ఆ పని చేసుకొని పెట్టినా. పిల్లర్లు లేపినాం, బేస్ కాడికి అయినాక రాజాగారు నా స్థలం ఎవరు కట్టినని చెప్పని ఆయన అబ్జెక్షన్ చేసాడు, బంగ్లాకి పిలిపించాడు. అప్పుడు ధ్యానం అంతా ఆడలో ఉండేది, నేను ఒక్కనే మొగానేను. ఆ పెద్ద మనిషిని ఆయన ఒక్కని తోలుకొని పోయాను, మీ అమ్మ అందరం. రాజాగారి ముందర అందరూ నిలబడాల్సింది కానీ కూర్చోవు ఎవరు కూడా. కానీ మాకు ఇట్లా సోఫా కూర్చోబెట్టినాక వచ్చిండు, నీవు ఏ అధికారంతో కట్టినావు, నీకు తప్పు కదా, అట్లా ఇట్లా నేను కేసు చేస్తాను తిరుగుంటే అంటే లేదు సార్ కొంచెం వింటారా అట్లేదని చెప్పాను. ఏమి విన్నాడు, నిర్మాణం అయితే ఆపాలి మొదలంటే ఆపుతానున్నా. మీరు రాజులు ఒక ఊరికి అవసరాలు ఏటివేటి ఉంటే కూడా కులమతం లేకుండా తాగునీరు కొనో, వ్యవసాయ రంగానికో, లేకుంటే టెంపులో, లేకుంటే దర్గానో ఏదోనోటి నిర్మాణాలు చేసి ఇస్తుంటారు కదా రోడ్డు సౌకర్యాల వల్ల. ఇది అన్ని మతాలకు సంబంధించి పిరమిడ్ కడుతుండ. అందుకొరకు ఇది గ్రామ పంచాయతీకి వాడేవాడు ఉన్నాడు, మాకు తెలియదు, తీర్మానం అంటే చేసుకున్నాం, ఇప్పుడు మీరు ఎంత ఉండరు, అందుకొరకే మిమ్మల్ని వేడుకుంటున్నాం, మాకు ఇవ్వండి, ఇస్తేనంటే దాని కొరకు మీరు కట్టిస్తే కూడా డబ్బు నేను అందరూ అడుకొచ్చి నీకు ఇస్తాను, అట్లా చేయండి అని అన్నాడు. అన్నాక కొంతసేపు ఆలోచించినాక కొన్ని కాన్సెప్ట్ బుక్స్ కూడా ఇచ్చినాక అంటే నేను తర్వాత చెప్తాను అడిగిన. నవ్విండు, తర్వాత చెప్తాడు. అంటే ఇంక ఎట్లయినా కానీ మనది ధ్యానానికి ఫలితం ఉంటే, దానికి శక్తి ఉంటే ఆ పిరమిడ్ మనకు ఆ స్థలం వస్తుంది, లేకపోతే రాదు. ఏం దివ్యనా చెప్పాను అనుకొని అట్లా అనుకొని నేను ధ్యానం చేసుకుంటున్నా. ధ్యానం చేసుకున్నాక వాళ్ళ దగ్గర గుమాస్తా మంత్రి పని చేసిన కొడుకు మాకు మంచిగా ఉంటాడు, కోట్లపుల్ల అని. పాపో నీ రూపాయలు ఏట్లే వాయిపో, వాడిని నమ్ముకున్నావు, వాడు ఎంతమందిని ముంచినాడు, ఏం చేసినాడు, వాడికి ఎవరికి ఇచ్చాడా అని ఇట్లా వాటిని. నాకు ఒకరితో పని లేదు నాయన, నేను ధ్యానంలో ఉన్నా, నాకు వచ్చింది, ఆయన ఇస్తాడు అనుకుంటూ వచ్చిన నేను. నువ్వు కలిసాక పోయినాడు. ఆయన దిగులు చెందలేదు. దాదాపు 10-11 నెలలకు ఇంకొకసారి ఉండి ఈ డబ్బులు ఎంత అయింది అడుగు వాపసు ఇస్తా ఉన్నాడు. వాళ్ళ సెక్రటరీ నా ఫ్రెండ్. ఆయన ఇట్లా సంగతి ఇట్లా అడుగుతున్నాను, నేను డబ్బులు వాపసు తీసుకోను,
కట్టిస్తే ఆయన కట్టియని ఇక ఇవ్వకపోయినా చింతలేదు, కానీ నేను ఇంకా దానికి తీసుకోను అని చెప్పిన. అంటే ఇట్లా సంగతి స్వామి ఇట్లా అంటున్నాడు అని. అంటే ఇంకా ఆయన మహబూబ్నగర్ ఏదో పని పోయిందంట. సరే ఎందుకొరకుంటే అప్పుడు నేను ఈ కొల్లాపూర్ స్పిరిచువల్ పిరమిడ్ సొసైటీని ఒకటి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక కమిటీ చేసుకునేది. అయినాక పిలిపించినాక ఇట్లా సంగతి అని చెప్పంటే అయితే రిజిస్ట్రేషన్ చేసుకోకపో దాని కొరకు ఆడ ఏ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టవద్దు, అవి ఏంటంటే షాపులకి కట్టుకొని ఎవరికైనా కిరాయిలకి ఇవ్వదు, ఇది అమ్మడానికి లేదు అని చెప్పని మొత్తం కొన్ని రాసిచ్చి ఈ ప్రకారంగా ఐటమ్స్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకొని చెప్పాడు. అంటే మీరు ఏది ఇచ్చినా సరే సంతోషం అని చెప్పని ఓ రాత్రి తెప్పించి అది చేపించి సంతకాలు చేసిపోయినాక మళ్ళీ అప్పుడు నిర్మాణం చేయాలంటే అంత లేట్ అయింది కదా, వాగ్దానం చేసిన వాళ్ళు ఇవ్వాలంటే కొంచెం కష్టమైంది. అప్పుడు సింహాయ శెట్టి నాయన భార్య ఆయన చెప్పిందంట, రెడ్డి పిరమిడ్ కడుతున్నాడు కదా మళ్ళీ వచ్చిందంట, నువ్వు అడిగిరా అప్పుడు ఎందుకొరకు అని. అంటే ఇట్లా సాయం చేస్తా ఎందుకొరకు ఏంది అని అడిగితే ఎంత ఇవ్వాలన్నాడు. నేను ఆకలైన మీ ఇంటికి వస్తే అన్నం ఏదంటే అన్నం ఇటు పెట్టనట్టుగా నాకేం పులావ్ చేసి పెట్టు, నేను బిర్యానీ చేసి పెట్టు అని అడుగుతానా, అది కదా ఆయన అట్ట. మళ్ళీ మీ అమ్మ అడుగుతుంది అట్లా ఇట్లా అన్నాడు. నాకు అట్లేదు, మీరు ప్రేమతో నేను తీస్తే అంత భగవంతుడు ఇంకోకి వెళ్ళి అని పంపిస్తాడు. నువ్వు ₹1,00,000 ఇస్తావా, ₹1 ఇస్తావా, ఈ ధర్మం అది నీ వంతు, కానీ నేను నోరు తీసి అడుగునున్నా, నీతో నేను చెప్పాలనుకొని సరే లేని పోయినాయన కొడుకైనాక. మళ్ళీ 3 రోజులు అయినాక ఎందుకొరకు చెప్పంటే సరే జేసీ కూడా ధ్యానానికి వస్తుంది, మళ్ళీ వాళ్ళని కూడా అడిగినా అన్నాడు. అంటే ఒకసారి అడిగినా నేను, వాళ్ళు కూడా మా సార్తో కూడా ఇప్పిస్తా అని చెప్పింది ఆయన అన్నది చెప్పిన. సరే అని చెప్పినాక ఆయన కూడా మళ్ళీ ఒకసారి వీళ్ళ దగ్గరకు వచ్చి అడిగినాక నీ ఎస్టిమేట్ ఏంది అన్నాడు. అంటే మొత్తం నేను వేసింటి, స్టీల్కి ఇంత, సిమెంట్కి ఇంత, వర్కర్స్కి ఇంత, దీని కొరకు ఇంత అని రాసింటి. అయితే స్టీల్కు ₹1,50,000 అయింది, సిమెంట్కు ₹45,000 అయింది. అన్నాక అప్పుడు సరేలే నేను స్టీల్కి ఇస్తా, సిమెంట్ చేసి వాళ్ళ దగ్గర ఇప్పించుకొని చెప్పిండు. అప్పుడు చేసి ఏమో చెప్తానంటే మా సారు 25,000 ఇచ్చాడు తీసుకోండి సార్ అంటే, నేను మీ సార్ దగ్గర 20,000 అప్పు చేసిన షాపులో, ఇప్పటికి చాలా రోజులు అయింది, నేను 20,000కు 20,000 ₹40,000 కడతా, ఆయనకు ₹20,000 నీకు ₹20,000, ఇద్దరు పార్ట్నర్స్ అండి, వాళ్ళ పేరున ఎందుకొరకుంటే ఆ ధర్మం నీకు రాస్తాయిడా, నేను ఇయ్యలేదనుకొని ఏమనుకోవద్దు అని చెప్పిన. ఆయన ఆనందంగా సరే అన్నాడు. 45,000 ఆయన ఇచ్చినట్టు ఆయన నాకు అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చి కొంత అప్పు తెచ్చుకున్నాక ఈ డాక్టర్ శ్రీనివాసరెడ్డి భార్య సుధామీని అనేది ఆమె కొత్తగా పరమేశ్వర్ సార్ వాళ్ళ వదినే హాస్పిటల్ ఉంది, ఆడ సెంటర్ ఓపెన్ చేయాలని చెప్పి నేను ఉద్దేశం అడిగినప్పుడు ఉంటే అప్పుడు నేను చిట్స్ నడుపుతుంటే ఆమె కూడా చిట్టి వేసిండే. ఆ చిట్టి ₹1,00,000 చిట్టి వేసినాక ఇంకా సిరికి పోయినాక నేను ధర్మం ఎక్కువ బయటికి ఓని అడగలేదు. ఆ దగ్గరకు పోయినాక ఆయన ఉండి సరే సార్ ఒక ₹50,000 ఇస్తా, ఇంకా మిగతా చిట్టి డబ్బులు ఇవ్వండి నాకు చెప్పంటే ఆయన దగ్గర ₹50,000 తీసుకున్నా. ఇంకా మిగతా వీళ్ళు ఇచ్చిండు. ఇంకా అప్పటి నుంచి మొదలెట్టుకుంటూ వస్తే మిత్రులు వాళ్ళు వీళ్ళు ఇంకా 10,000, 15,000, ఇప్పుడు ఎమ్మెల్యే గారు తండ్రి లక్ష్మణ ఆయన 25,000, మా బంధువుగా ఆయన ఎమ్మెల్యేకి నిలబడిండే. అయితే మా మేనమా బిడ్డన కొడుకు ఆయన బిడ్డని ఇచ్చింది. ఆయన ఖర్చు పెడేటప్పుడు అరే రెడ్డి సంఘం నుంచి మీ వాళ్ళకు మనవానికి వైపు ఓట్లు వేపియాలి అని చెప్పంటే, ఇంకా నేను రెడ్డి సంఘంలో ఉండ కదా జనరల్ సెక్రటరీని, ప్రచారానికి నేను పోతున్నామా అన్నాడు. అయితే కొన్ని డబ్బులు నీ దగ్గర పెట్టుకోరా, ప్రచారం అంటే డీజిల్కు దాంట్లో దీనికి కారు కొరకు చెప్పని ఇచ్చిండే. దాని కొరకు ఇచ్చినప్పుడు ఫోన్గా ఎందుకొరకు చెప్పంటే 5,000 మిగిలినాయి. ఇట్లా సంగతి 5,000 మిగిలినాయి అంటే ఉంటే ఉన్నాలేనా. అప్పుడు మైక్ తెచ్చుకున్నాం చిన్నదోటి, ₹6,000 చిల్లర ప్రేమాకి ఇస్తే తెచ్చిండు 6,500, 10,000 చేతి నుంచి ఆ మగి తెచ్చుకున్నాక ఎమ్మెల్యే ఆయన కొరకు తిరిగితే, ఎంపీ గారు తిరిగితే సున్న చుట్టిండు. ఇంటికాడికి వస్తానంటే బయటకు రోడ్డునికి వచ్చిండు. సార్ అంటే ఏం చెప్పండి, నేను మీరు ఇస్తా అంటే ఇంతవరకు నిలబడింది సార్, ఇది ఇచ్చేవాళ్ళు కూడా లేట్ అయినందుకు కూడా ఎవరు ఇట్లా అంటున్నారు, ఇంకా మీరు కూడా ఇవ్వలేకపోతే ఎట్లా సార్, ఆ రోజు చెప్తే వాగ్దానం చెప్తే ఏం ఇల్లమ్మితున్నా ఎట్లా అంటే ఇల్లమ్మో అని చెప్తారా ఎవరైనా సార్, మీకు పద్ధతులు ఏ పద్ధతులు చెప్పినా అట్లా ఏమని చెప్పి అడుగుతుందా, దాని కొరకు మీరు ఇట్లా మాట్లాడితే వెళ్ళలేదు. అవునా మేము రోడ్డుని అడుగుతున్నావు, నువ్వు మేము ఏం పెద్ద చిన్న లేకుండా మమ్మల్ని అవమానించి అంటే, అవమానకరంగా ఏం మాట్లాడాలి సార్, ఉన్న విషయం మాట్లాడుకున్నాం అంతేగాని నీకు లంచం ఇస్తున్నా నాకు ఇది నేను అడగలేదు కదా. దాని కొరకు ఏది మాట్లాడినా ఎందుకొరకు అంటే ఒకటి నెరవేర్చడానికి కొరకు 10 మంది నెరవేర్చడానికి కొరకే సమస్య ఉంది, మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు అడగాల్సి వచ్చింది దాని కొరకు చెప్పాను. ప్రేమ మాపునారు పోయి లెక్క చూసి రాపాడు ఉంటేనంటే ఈయనంత బాగలేదు, ఈయన ఏదో పరిష్కారం చేస్తామని చెప్పాడు. ఆడికి పోయినాక ఆడ పని చేస్తాడు, మా కొల్లాపురాయనే ఉండడు ఆ సెక్షన్లో. ఆయన దగ్గరకు పోయి ఇట్లా సంగతి మిత్రం ఎట్లా రాసినంటే, ఆయన
10 మందికి ఆర్డర్ చెప్పింటాడు. నేను టిక్కు కొట్టేవానికి డబ్బులు ఇవ్వాలి చూడని చెప్పి వానికి పెట్టింటాడట. అవి ఎప్పుడూ అయిపోయినాయి, వడ్డీ కూడా లేదు, దాంట్లో రూపాయలు తిండి అన్నాడు. ప్రేమాతో అని చెప్పేసి ఇటువంటి ఆయన పరిచయం చేసినందుకు అప్పటికే 25,000 రూపాయలు లంచం తీసుకున్నాడు. అంటే నేను ఆయన డైరెక్ట్ వెళ్ళి ఈయన తీసుకున్న మధ్యవర్తిగా ఇట్టినాడు. నేను వీని పైసలతోనే నాకు అవసరం లేదు, ఇంకా వచ్చేదంటే సార్ ఏమవుతా నాకు దారి చూస్తే నేను తెచ్చుకుంటా, ఆ పైసలు మటుకు ఎందుకు కొనుక్కుంటే నువ్వు కట్టాలి 2 నెలల వరకు, మా దగ్గర వసూలు చేసుకోసా ఏం చేస్తావా, నేను డబ్బులు ఇప్పిస్తాను, మా డబ్బులే అవసరం లేదన్నా నేను ఇంకా అంతే. కానీ అప్పటి నుంచి అయినాక ఈడ కూడా కొంతమంది మిత్రులు అంటే 5,000, 10,000, 1,000 ఇట్లా అని ఎచ్చుకుంటూ వచ్చిండు. ఈ చంద్రమ్మ అని నార్కల్ ఉండే, నేను పిరమిడ్ కట్టే సంగతి ఆయనకు తెలియదు. సార్ ఒకసారి ఒకసారి క్యాంపు పెడితే ఆడికి వచ్చి నువ్వు రాలేదని అంటే మా దగ్గర నుంచి సార్ ఆడికి వచ్చినావా అని చెప్పాను. అవి ఇట్లా పిరమిడ్ కడుతున్నట్టు కదా ఆయన పెన్షన్ వచ్చుతాడు, నేను 10,000 రూపాయలు ఇస్తా, నీ పెన్షన్ వచ్చి రాన్నాడు. నేను గ్యాస్ సిలిండర్ కొరకు ఆ నుంచి తెచ్చుకోవాలి, అప్పుడు మేము తెచ్చుకోవాలంటే పక్కన టీచర్ అమ్మ ఉంటే వాళ్ళు ఇస్తుంటే తీసుకొని వచ్చుకోండి ఆయనకు అట్లా పంపించింది. ఇంకా తర్వాత కొన్ని దినాలకు ఇది కట్టాలని చెప్పంటే మధుసూదన్ అని చెప్పని మన పిరమిడ్ ఇంజనీర్ ఉండే, ఆయన నాకు కేసు ఇచ్చిండు, ఇట్లా ఇట్లా వాడు చెప్పని ఒక రఫ్గా గీసి ఇచ్చి పెట్టించాడు. ఇలా కురుమూర్తిని మంచి మేస్తే ఆయన ద్వారా ముందుగా నేను కూడా స్కెచ్ చేసుకొని ప్లాన్ వేసుకొని పెట్టేసి స్టార్ట్ చేసుకున్నాం. స్టార్ట్ చేసుకుంటే కొన్ని రోజులకి నా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు, తెలియదా. పాప డబ్బులు కూడా ఆయన 2,000 రూపాయలు తీసుకున్నాను అంతే, డీజిల్ కొరకు డబ్బులు కూడా తీసుకున్నాను. ఇంజనీర్ కూడా అంత మంచిగా చేసిండు. అది నిర్మాణం చేసుకుంటా వచ్చినప్పటికీ కొంచెం ఇబ్బందులు అయితే డాక్టర్ శివరామ దగ్గర ఓ 50,000 రూపాయలు ఇట్లా ఇవ్వండి సార్ అప్పు ఉన్నాను. అంటే దేని కొరకు ఉంటే ఇట్లా పిరమిడ్ కొరకు ఉంటే నువ్వు నెలకింత కట్టి అప్పు తీర్పు, నేను వడ్డీకి ఇయ్యను, నెలకింత కట్టుకుంటారా అప్పు తీర్పున్నాడు. సర్లే అని చెప్పిన. వాళ్ళ ఆయన దగ్గర 40,000 రూపాయలు తీసుకోండి, అది ఆయనకు వడ్డీ ఇస్తుంటే. ఇంతవరకు 2 రూపాయలు ఇచ్చింటే మీ నాయన నాకు పరిచయం. ఒకసారి నేను పెట్టలేను సొంత ఊరు, బియ్య వ్యాపారం చేసేటప్పుడు మాకు ఎమ్మడి పడుతున్నట్టే మీ కళ్ళవన్నీ మొత్తం బండ్లు ఇసుకొని సాయం చేసి అన్నదానం చేసి మాకు కూడా నీకు 2 రూపాయలు తీసుకొని రూపాయలన్నీ వడ్డిస్తాను నీకు చెప్పి ఆయన మళ్ళీ చేసుకుంటే ఆయన అట్లా సాయం చేశాడు. ఇంకా వేరేతో మా పరిచయంతో అక్కడక్కడ తీసుకొచ్చి స్టార్ట్ చేసి మొదట పిరమిడ్ కూడా జీతం కూర్చుంటే ధ్యానం చేస్తుంటే వస్తుంది, తర్వాత కింద హాల్ ఎట్లా ఉండని చెప్పని అది నిలబెట్టినాక ఇంత చేసినాం, ఇంత కట్టి మనం ఉండకపోతే ఈకారం కదా, మళ్ళీ అరేదిని తినాలి అంటే ఇప్పటికీ డబ్బులు లేవు, మళ్ళీ బిడ్డపైన అని చెప్పంటే దానికి కూడా లేవు, భూమి ఏమైనా జీతం అని చెప్పండి. ఏదో మా మరదల దగ్గర మా వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కట్టింది. అప్పుడు 13 లక్షలు ఖర్చు అయితే ఈడాడ తీసుకొచ్చి కట్టాము. నేను 1,50,000 తెచ్చి ఇచ్చిన అంతే అప్పు. ఇదే నూక సత్య సార్ దగ్గర తెచ్చి ఇచ్చిన, ఆయనకి ఇస్తలేని అట్లా చేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ ఇప్పుడు అమ్మాలంటే ఈ కారణంగా అవుతుంది, మా ఉండదు, మనకు జీవనాధారం లేదు కదా అని అందరూ చెప్తున్నావు చెప్పంటే నిలబెట్టండి. ఇంకా ఏం చేస్తాం అప్పుడు, ఇంకా నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, దీన్ని నా పరంగా ఇంకా పెద్దగా చేసేసింది, మనం చేసుకుంటూ వచ్చినాం. ఇంకా రెండోసారి కట్టాలని చెప్పంటే అప్పుడు యానివర్సరీ అనుకుంటా దాంట్లో పెట్టింది, ఫంక్షన్ హాల్ పెట్టినాం. అప్పుడు మారం సార్ వచ్చినాక ఇది కింద హాల్ నిర్మాణం ఇప్పుడు చేయాలనుకుంటుంటే ప్రస్తుతం ఇప్పుడు డబ్బులు లేవు సార్ అంటే ఈమె ముందే చెప్పింది, సార్ మీరు ఏమన్నా కొంచెం తెలిసిన వాళ్ళు అర్థం చెప్పంటే సరే వచ్చింది అడిగి. ఆయన నాకు ఇట్లా ఇంతవరకు ఆయన శక్తి మేరకు అది పెట్టుకుంటూ వచ్చిండు, హాలు నిర్మాణం జరుగుతుంది, దాని కొరకు మీరు సహకారం చేస్తే ఊరికి మంచిగా ఉంటుందని చెప్పని ఆయన చెప్పడం వల్ల కొంతమంది అదే మళ్ళీ చంద్రమ్మ ఎవరికి ఇచ్చేదంటే తీసుకొచ్చి 10,000 ఆమె ఇచ్చేసింది. మా సారు మా ప్రెసిడెంట్ కూడా వైడు గుప్తా గారు నేను 11,000 ఇస్తాను చెప్పిండు, ఒక ఆయన ఇంకొక ఆయన 10,000 రూపాయలు ఇస్తాను చెప్పిండు. ఇవేం చేసిందని చెప్పంటే అంతకన్నా ముందుగా సార్ నా పుస్తలో గొలుసు ఉంది, నాకు పుస్తల తాడు వేసుకుంటా, ఈ గొలుసు కూడా నేను ధర్మంగా ఇస్తానని చెప్పింది. అని చెప్పినాక ఇది మాట అన్నాక ఏం చేసిందంటే అమ్మ మాకు ఒక తోబుట్టు లెక్క ఇంటికి వచ్చినాక కొంచెం నన్ను క్లాత్ తీసుకున్నది, నువ్వు దానికి కూడా దాడి తెచ్చినావు నాయనా, ఇది ఏం పద్ధతి అట్లా ఇట్లంటే నేను అనలేదమ్మా ఇట్లా సంగతి తిన్నది. ప్రకాశ్ గారు ఆయన నుంచి నేను 1,00,000 రూపాయలు సాయం చేస్తూనే చేసి వాళ్ళు వీళ్ళు చెప్పింది. ఆ అమ్మ నేను 25,000 ఇస్తా, నువ్వు ఆ పుస్తకం చెప్తే తీయద్దు నాయమ్మ చెప్పా. నేను అడగానమ్మా దాని గురించేనా ఆమె అన్నది, నేనైతే ఇదమ్మా అదమ్మని అనలేదు కదా అని చెప్పిన. నేను అంటే అదల్లా ఇవి వచ్చినందుకు నేను కూడా ఒకటి 2 లక్షల చుట్టూ మళ్ళీ దాన్ని వేసి అప్పుడు 6 లక్షల చుట్టూ ఖర్చు అయితే ఆ నిర్మాణం అది పూర్తి చేసి పెట్టేసినాక కొన్ని దినాలకు
2013 2012కు 9వ తారీఖు నాడు ఓపెన్ చేయించినాం. 9వ ఓపెన్ చేయించినాక అక్కడ 2012కు పిరమిడ్ కడతాల్ది 18 అది ఓపెన్ ఉంది. అది దాంట్లో నేను ఎట్లా చదివినంటే ఈడ నేను వర్క్ చేస్తుండేనంటే ఆ సొసైటీ కూడా రిజిస్ట్రేషన్ చేసింది నేనే. చేసినప్పుడు నేను ట్రెజరర్ ఉన్నా, అకౌంటెంట్ దానికి. ఆ ఉన్నప్పుడు ఆ ప్రతి పని మొత్తం ఏమన్నా ఆఫీస్ పనులు మొత్తం నేనే చేసుకొస్తుంటే ఆయన ప్రెసిడెంట్ ఉన్నాడు. కానీ నాకేమో నిర్మాణ పని ఉంది నేను పెట్టుకునేది. అక్కడనే వాళ్ళు ఉండరు. నేను టైం ఇస్తావు అంటే ఎప్పుడన్నా మీటింగ్ ఒకసారి 2 సార్లు ఇట్లా ఎప్పుడో పోతుంటే నాకు టైం లేక నేను ఫైనాన్స్ చూసుకోవాలి, ఏది చూసుకోవాలంటే కష్టంగా ఉంది, అంత ఇబ్బంది లేదు కదా అని వాళ్ళే ఎందుకొరకుంటే వాళ్ళ వీళ్ళ దగ్గర చందాలు తీసుకొచ్చి చేయనాక 2012 నాడు ఓపెనింగ్ పిలిచాడు. ఓపెనింగ్ అప్పటికి ఏమైందంటే పిరమిడ్లు తయారైనాయి, తలుపులు లేవు, బండపరుపులు లేవు, బయట మొత్తం మట్టి అదల్లా నింపింది, లోన టైల్స్ కాకుండా బండలు వేసిండు, అది నింపిలేదు, కింగ్ చాంబర్ లేవు, బయట ఎందుకంటే రేకులే 3 షెడ్లు వేసిండు, ఒకటి వంట చేసుకొనికే, ఒకటి ఇష్టి విడిచి పండుకొనికే, ఇంకో దాంట్లో సామాను పెట్టుకొని కానీ అవి 3 వేసిండు. ముందర రేకులతో తడకలతో ఇట్లా హాల్ వేసుకున్నారు. గడ్డితో పిరమిడ్ చేసిండు 18 దాంట్లోకి అందరు ధ్యానం వాళ్ళు చేసుకొని మీటింగ్ జరుపుకొని మంచేసి ఇట్లా పోతుంది నిర్మాణాలు చేసుకుంటా. అది అయిపోయినాక ఎందుకొరకు చెప్పంటే ఆయన ఈడప్పు తీసుకొచ్చిన ఆడప్పు తీసుకొచ్చానని చెప్పిన ఈశ్వరయ్య గారు కొంచెం అందరినీ పాత వాళ్ళ దగ్గరికి పోవాలంటే ఇది రాసిన వాళ్ళ ఎవరు ఇవ్వనండి, వాళ్ళు ఇచ్చిన కాడ చాలా మాకు నిమర్శంగా అయింది. నేను నా తమ్ముడు నాకు 16 లక్షల రూపాయలు ఆయన ఇచ్చిండు, నా భార్య 8 లక్షల రూపాయలు ఇచ్చింది, నేను ఎంత పెట్టినా మొత్తం 48 లక్షల రూపాయలు అప్పు చూపించాడు. అప్పటికి పెబ్బేరు రవికుమార్ జనరల్ సెక్రటరీ ఉంటే నేను ట్రెజరర్, ఆయన కూడా ఎందుకొరకుంటే ఒక 5 లక్షల రూపాయలు ఆయన కూడా సాయం చేసినాడు. నేను తింటున్నందుకు ఇలా కట్టుకుంటున్నందుకు డబ్బు సాయం చేయనందుకు నన్ను ట్రెజరర్గా మళ్ళీ కాకుండా ఆయన కొత్తగా పెట్టుకొని చెక్ ఫవర్ మళ్ళీ ఇంకొక ఆయనకి ఇచ్చుకుని మనం నాకు ఒకసారి వారి ఇష్టమే అనుకున్నాం. అది ఇచ్చుకున్నాక అది చేసుకున్నాక ఇంకా వాళ్ళ దాంట్లోనే ముగ్గురికి కొంచెం తేడాలు వచ్చినాయి. ఈయన ఈశ్వరయ్య గారు డబ్బులు ఎవరికి ఇచ్చేది కాదు, తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టుకుని ఆయనే ఖర్చు పెట్టేది. అది ఎంత ఖర్చు అవుతుంది ఎంత అనేది ఇంకోరికి పెద్దగా అంత లేదు. చిరంజీవి అనే పిల్లోడు పెడితే చేసుకుంటూ జరిగినాయి. అక్కడికి లెక్కలకు నాడు ఇట్లా కూర్చున్నాక నాకు ఇన్ని లక్షలు ఆడబెట్టి నేకతా చెప్పని రాపిస్తే నీవు అకౌంటెంట్ కదా, నీవు లెక్కలు రాయాలి కదా అని అవల్ల తీసుకొచ్చి నాకు పెట్టిండు. తీసుకొచ్చి పెట్టినాకంటే క్రమ పద్ధతులు రాసుకొస్తా, కానీ దీనికి ఎక్కడ తెచ్చింది ఏం కథ ఇవ్వడానికి పరిస్థితి నీ జవాబుదారి కాదు. దీన్ని ఫేర్గా రాస్తా, ఏంటంటే మొత్తం వచ్చింది పోయింది రాస్తా, రోడ్డు పడింది అడిగి అంతేగా, ఇది వచ్చింది ఇది పోయింది అంతే రాసుకొని ఇచ్చాడు. ఏ పద్ధతికి ఎంతెంత ఖర్చు అయింది, అవి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇచ్చిండు అనేది లేకుండా ఉంది అనమాట. ఇంకా సర్లే అని చెప్పాను. అది పిరమిడ్లో కూర్చొని రాసుకొని చేసినాక మా డ్రైవర్ ఉండే, డ్రైవర్కు జీతం ఇచ్చేది 15,000 ఇచ్చేది ఇంటివి, అది ఇట్లా రాలేదు, అది రాయిన్నాడు. సరే రాస్తారని చెప్పిన. మళ్ళీ అదల్లా పూర్తి చేసినాక నేను స్టేట్మెంట్ తయారు చేసినాక వచ్చిండు. నా కొడుకు 1,10,000 రూపాయలు ఇచ్చినట్టే డ్రైవర్కు, అది రాయలేదు దీంట్లోనంటే ఇంతకు వాడు పని చేసిండా అని అడిగిన. నేను నీ దగ్గర డబ్బులు అడగకుండా నీకు కొడుకు దగ్గర తీసుకొని వీడిని దగ్గర ఎట్లా పని చేస్తాడా, ఇది పద్ధతేనా? ఇవాళ నువ్వు రాయి అంటే ఏ పద్ధతిలో చెప్పాలా, యాడేటా రాస్తావు అంతా చేసుకుంటే వచ్చినాక నువ్వు రావా ఏమన్నా కానీ అంటే నేను అట్లా రాయను, అది కాగితాలు తీసుకొని మీరే రాసుకున్నా మనం రాసుకున్న పని చక్కగా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆయన కొంచెం వ్యతిరేకత చూపించింది. ఆయన దేనికొన్న దీని కొరకు అంటే పెద్ద పట్టించుకోలే, సరే ఉండని అనుకున్నా. అప్పుడు సార్ ఆడికి వచ్చినప్పుడు 2012లో యజ్ఞం జరిగింది. యజ్ఞం జరిగినప్పుడు ధ్యానమా చక్రం స్టార్ట్, అది 2012లో అక్కడ జరిగినాక 11కు అక్కడ జరిగినాక ఇక్కడ జరిగింది. అప్పుడు టీవీ 9 అక్కడ పోయి ఇప్పుడు ఇంత పెద్ద ఆర్భాటంగా అంత 1,00,000 మంది ఇంత వచ్చింది కదా, డబ్బులు ఇవాళ తిండికి ఇవాళ దీనికి దానికి కోట్ల రూపాయలు వచ్చినాయి కదా, మాకు 1 కోటి రూపాయలు ధర్మం ఇవ్వండి అని అడిగినారు. అంత లాభం అడుక్కొచ్చినా మేము కూడా అడిగేది, మీకు మంచిగా రాస్తూ ఉన్నారు, అది అలా కాదు, ఇది మనదంటే మీకు గురుగారు అడుగుతా మా గురుగారికి ఇస్తామంటే నేను అడుగుతానే అడిపోయినాను. ఆయన ఎందుకొరకుంటే ఎవరు లెక్క పెట్టాడు, ఆయన డిఎస్పీని నార్కన్ డిఎస్పీని లెక్క పెట్టలే, పక్కన కూర్చొని సగ్గ కూర్చోలేకపోతే గదిరించి పారేసాడు. అప్పుడు సగ్గ కూర్చొని ఆయన ఇట్లా చేస్తే వీళ్ళు పోయి అడుగుతున్నట్టే బయటికి వెళ్ళగొట్టాడు. ఆయన ఏంది ఇప్పుడు ఇవాళ రేపు ఫోటో దీంట్లో కూడా ఇప్పుడు
నీ వెనక ఓ స్త్రీ నిలబడింది, ఆమె నీకు ఎవరో తెలియదు, ఆమె నవ్వుతుంటుంది, నీవు ఇక్కడ ఎందుకు నీ సందర్భం నీవు నవ్వుతుంటావు అంటే ఇద్దరు అయినట్టు చెప్పి కలిపినట్టు చేసినట్టు ఇట్లా ఆలింగనం చేసుకున్నట్టు. మామూలుగా ఒక గురువుని చెప్పని డ్యాన్స్ చేసినాక ఇటు వస్తాడు. ప్రణబ్ ముఖర్జీ కూతురు వచ్చింది డ్యాన్స్ చేయడానికి అడిగి ఆ సంవత్సరం. ఒక గురువు నమస్కరించి ఆలింగనం చేసుకుంటే తప్పది అని నాకు స్త్రీ రోజు అట్లా ఇట్లా అని చెప్పి దిగు ప్రచారం చేసి అట్లా చెప్తే సార్ మౌనంలో పోయింది కొన్నాళ్ళు. ఇంకా ఈ వాళ్ళు టీవీ 9 వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీకి వస్తే ఆ చుట్టుపక్కల తాండవల్ల ఉతికి పారేసిన వాళ్ళను పెడితే సార్ ఆయన కేసు పెట్టి సార్ కేసు పెట్టిన ఏం కాలే, ఆయన ఏం లేడు కదా దాని కొనుక్కొని. కొన్నాళ్ళకి అయినాక మలయరామాలు 2018లో ఒక మంచి వక్తగా అంటే మంచి మనకు అన్నీ చూసుకునే యజమాని కావాలి, మనకు నమ్మకస్తుడు కావాలి, మనకు స్టోర్ నడపాలని. అప్పుడు స్టోర్లో విపరీతంగా డబ్బులు అవి వచ్చినాయి, స్టాక్ అట్టే వచ్చింది. అప్పుడు మన కుంభమేళ జరిగింది 2012లో. ఈ నుంచి 2 లారీలకు సరుకు తీసుకుపోయినాడికి అంతా తీసుకుపోతామని. ఇదే వచ్చేది కూడా ఇట్లా ఎవరన్నా ఉన్నోళ్ళు ఏం చేస్తుంటే రే జీడిపప్పు కాదురా బజ్జీలు చేయడానికి ఇష్టానుసారంగా తినేటప్పుడు వచ్చినాడు కాదు సార్ కాదు చూసేసి చేసేది కాదు కదా, ఈ సపరేట్ వాడు నూతలు కొంతమంది ఇష్టం అట్లా చేసిండు, ఇది పద్ధతి కాదు మనం తెచ్చుకుని. ఆ సంవత్సరం నా పేరు రాసుకొచ్చి తీసుకొచ్చినాక బస్సులో ప్రేమ కలితానంటే మీ సార్ కాడ పోస్ట్ ఇచ్చానమ్మా ఇట్లా సంగతి సార్ అని చెప్పంటే ఓకే సార్ మీరు అప్పుడు జోక్స్ చేస్తుంటారు అని అనుకున్నాను. లేదమ్మా నిజం అట్లా ఇట్టానండి ఇట్లా సంగతి అన్నాడు. ఆయన మా సైజ్ చెప్తాలేనా యంగ్స్టర్కి లెటర్ ఇచ్చిండు, కన్వీనర్గా స్టోర్ కన్వీనర్గా ఇన్ఛార్జ్ నీవే ఉండాలని చెప్పాను. అయినాక నాకు ఎవరు పరిచయం లేరు అప్పుడు, నేను కొత్తగా ధ్యానంలోకి వచ్చినని నేను ఎట్లా నెరవేరుస్తాబ్బా దీని కొరకుని ఆలోచన వచ్చి, అది కూడా ఎందుకు కొరకు అంటే సంకల్ప శక్తి ఒకటి ఉంది కదా అని అనుకున్నా. స్వామి నేను పని చేయడానికి ఎన్ని గంటలైనా అన్నీ మానుకొని నీ దగ్గర పని చేయడానికి నేను వస్తాను, కానీ ఆలోచన మటుకు మీరు ఇవ్వాలా, ఎవరికి ఇబ్బంది కలగకుండా మీరు అది చూడండి అంతే అని చెప్పిన. అంటే సరే అయినాక ఇప్పుడు లక్ష్మణరావు ఉండే అప్పుడు మేనేజ్మెంట్ ట్రస్ట్కి ఆయన ఉండి రెడ్డి గారు 2 రోజుల ముందర రాలని ఉన్నాడు. సార్ ఇక్కడ ఓంకారం కూడా కొంచెం పనులు ఉండే ఇబ్బంది అవుతుంది చూసుకోవాలి సార్. అప్పటికి సార్ ఏం చేసిండు, ఈశ్వరరావు గారు ఈ అప్పులు చూసి అంత ఇక్కడ వారేసి వెళ్ళిపోయాడు, తాళచేయి కూడా ప్రేమానికి తీసుకుంటే ఆయన తీసుకున్నాడు. ఆ సార్ అప్పుడు బాంబేలో ఉంటే బాంబేలో అక్కడ గుజరాతున్నాడు, ఫోన్ చేసాడు ఇట్లా ఈశ్వరా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఈ సంగతి అంటే అట్లా అన్నాడు. మీరు ఫోన్ చేస్తే మళ్ళీ వస్తాడు అంటే సార్ అన్నాడు అంతే. ఆ ఫోన్ చేయకుండా మారానికి చెప్పి మారం నువ్వు పోయి ఓంకారం పిరమిడ్స్ నువ్వు చూసుకోవాలి, మంచి చెడులు అక్కడ చూసుకొని కార్యక్రమం వరకు నువ్వు చూసుకుంటూ నువ్వు వెళ్ళిపోయినాడు. అంటే స్వామి చిన్నవనమే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అన్న ఉంటాడు కదా, ఆయన ఉంటే మేలు కొంచెం నాకు తోడు ఉంటాడు, నేను కొంచెం అక్కడిక్కడ తిరుగుతుంది కదా అట్ట ఇట్లా పోయి చెప్పుకోగా అన్నాడు. ఆయనతో నా దగ్గరకు వచ్చిండు. చెప్పినాక ఒకసారి కలిసి అంటే స్వామీజీ కూడా ధ్యానమా చక్రం అది డ్యూటీ పెట్టినాక అడుగుతుంటే వచ్చిండు. 10వ నెల వీడికి ఛార్జీ తీసుకున్నాం, అంటే ఛార్జీ అంటే ఎవరు ఇవ్వలేగా, వచ్చినా కాపురం పెట్టినాడు నేను. అలా నీకు ఎక్కువ ఉంటుండు నేను ఎప్పుడప్పుడు వస్తుండే అన్నాడు. తినేకి తిండి లేదు, ఉప్పుడు తినాలి మరసంగా ఉండాలి, ఏం జరిగి వస్తే ఏం పెట్టాలన్నాం అని చెప్పని ధ్యానమా చక్రం కన్నా ముందరనే అడిగిపోయినాం స్వామి దగ్గర. స్వామి మా పరిస్థితి ఇట్లా ఉంది చెప్పంటే మేడం కర్రా నేను చెప్పని ఆమెను నీరజ మేడాన్ని పిలిచాను. ఏం సరే వీళ్ళు ఓంకారంలో ఉంటున్నారు, కొంచెం అన్నానికి అది కొంచెం ఇబ్బందులు ఉన్నాయంట, కొంచెం మీరు సాయం చేయాలంటే 3 లక్షలు ఇస్తారని ఇచ్చింది. అప్పటికి మా దగ్గర ఆయన సైంటిస్ట్ ఉండే రిటైర్డ్, 4 లక్షల రూపాయలు అప్పిచ్చిండు. అప్పులు ఇచ్చి అప్పటికి దాదాపు 4 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు దాటి ముందర ఈశ్వర గారు కాగితం రాసిస్తూ కానీ మళ్ళీ తిరిగి రాసిస్తావా లేకుంటే డబ్బులు ఇస్తావా అని అడిగాను. నీకు బాక్యమన్నా నేను నీకు ఎక్కడికి బాక్యనాడు, అది అప్పుడు రాసిస్తే అది ట్రస్ట్ అది నా బిడ్డపెళ్ళికి ఇచ్చినా నాకు ఇచ్చిన అని చెప్పి సీరియస్ అయ్యాడు. ఆయన స్టన్ అయిపోయాడు ఏం చేయాలని. 4 లక్షల రూపాయలని చేతులు పెట్టి ఈ మాట మాట్లాడతావు అన్నట్టు. అవునా మీటింగ్లో మాట్లాడి వాళ్ళు ఏం చెప్తే అట్లా పోతా, నేనెందుకు ఇస్తా అని అప్పుడు నేను లెక్క రాసుకుంటున్నా. ఇవెలా ఇన్నాక నేను ఇద్దరం ఒకటే రోజు అనుకుంటుంటే 2 రోజులు ఆడ ఉండి లెక్క రాసిస్తుంటే పోయినాక కళ్ళ నీళ్ళు పెట్టుకొని కూర్చున్నా పిల్ల మనిషి. ఏం సార్ ఇట్లా సంగతి ఇంటి ఆడికి కూర్చొని ఈశ్వరయ్య గారు డబ్బులు ఇస్తున్నప్పుడు అందరూ పోయి కాలు మొక్కుతిరే, ఈయన మహాత్ముడు మనకు సాయం చేస్తాడు, నీ పూలో పెట్టి నీ డబ్బులు ఇస్తా అని చెప్పండి ఈ మాట నీ మాట అంటే అరే ఆయన దానికి నన్ను అంటే ప్రెసిడెంట్ అడగకి ఎవరు అడతాడు, కాదు నువ్వు రాసి ఇచ్చినావు బాధ్యుడు నీవే ఓడిస్తాడా, కొంచెం బుద్ధి లేకుండా మాట్లాడితే నేను గదిరించి పారిస్తే పోయి కాలు మొక్కి అమ్మ తప్పైంది నువ్వు భోజనం చేతురా అని చెప్పి సార్ పిలుచుకొచ్చి తినిపించినాక ఇంకా మేము మా చార్జ్ తీసుకున్నాక నేను చెప్పిన సార్కు మీరేం ఫికర్ చేయొద్దు,
ఈడ ట్రస్ట్ నుంచి ఎవరైతే సభ్యులు అప్పు తీసుకున్నారో అవెల్లా మేము ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేస్తున్నాక మరోసారి సంవత్సరం ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన వచ్చాడు, మన ఎవరు పత్తి రవికుమార్ వచ్చాడు. పత్తి రవికుమార్ వచ్చినాక ఆయనకు టెండర్ పెట్టాం. వచ్చిన వాళ్ళకు నిర్మాణం 10 రోజులు నిర్మాణం చేస్తాం ఇట్లా అని చెప్పని తీసుకొస్తే దాంట్లో ఒకవేళ శాశ్వతంగా ఉండడానికి కొంతమందికి ఇస్తాం, వాళ్ళకి 3 లక్షల రూపాయలు. ఎవరన్నా ఏదో సంవత్సరంలో 60 రోజులు ఉన్నంత వరకు 2.5 లక్షలు పెట్టి, అంటే 10 రోజులు ఆయన పీరియడ్లో అయిపోయింది. 2 లక్షల రూపాయలు అయినాక ఈ ఉమామహేశ్వరిని ఒక ఆయన ఉండే సార్కు మొదటి నుంచి 10వ తరగతి కాంచి సారు కర్నూలు నుంచి కాదు బాగా గుర్తు. ఆయన కొన్ని చెట్లు తీసుకొచ్చి నారద శీతం అని చెప్పంటే ఇప్పటి ఏది కట్టలేదు చేయలేదు ప్లాన్ లేదు, అన్ని చెట్లు వేసుకుంటూ పోతే ఎంగసిరి మళ్ళీ పీకే చేస్తామంటే ఏం కాదు సార్ గార్డెన్ పెట్టాలని లారీ తీసుకొచ్చి అట్లా ఇట్లా నాటిండు. ఆయన ఎవరు చెప్పుకుని ఆయన ఇష్టాసానం చేస్తామని చెప్పి పత్తి రవికుమార్ కొంచెం ఒకసారి కోపం చేసిండు, ఈ పద్ధతి కాదు తెలియకుండా. ఈయన ఉంటే నాకు అడ్డం అయితే అని చెప్పి సార్ దగ్గర పోయిండు. ఆయనకు వీడు డ్యూటీ ఇవ్వండి, ఇట్లా సంగతి ఆడపన్నా కదా సార్ అని చెప్పని ఆయన మాటిని ఆయనకు మార్పించి అప్పుడు వైడు గుప్తా అన్నదానం మబ్నాల పేరుని పెట్టించి ఈ అన్నదానం స్టార్ట్ చేసాడు. చేసినాక ఈ ప్రాజెక్ట్ కూడా ఆయనకి ఇచ్చాడు. ఆయనకి ఇచ్చినాక అది నడుస్తున్నాక మేము మళ్ళీ కొరకొట్టి ఈయన వచ్చినాక కొత్త రిజిస్ట్రేషన్ అప్పుడు ధ్యాన ఆరామం పేరు ఉంటే ధ్యాన శక్తి మహాచిత్రం పెట్టి సార్ చెప్తేనే మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ మళ్ళీ కొత్త రిజిస్ట్రేషన్ చేసి నడుపుకుంటూ వచ్చాను. ఒక సంవత్సరం వరకు ఇబ్బందులు అట్లా ఇట్లా జరిగినాక మళ్ళీ మొదలైతే చిట్టీలు నడుపుతాం సార్, మనకు అప్పు ఇస్తాలన్న మనకు ధర్మం ఇస్తాలన్నరికి మొత్తం పోయించినాం. ఎవరు కూడా ఏనన్నారు, ఎట్లా నడపాలి దీన్ని చిత్రాన్ని అని చెప్పిన ఉద్దేశమైనా చిట్టీలు వేస్తామంటే చిట్టీలు వేస్తే నాకు కూడా ఫైనాన్స్ లేదా ఎవరైనా ఎగ్గొడితే ఎట్లా అన్నాడు. లేదు సార్ నువ్వు సిట్టింగ్ పార్ట్నర్ కావు, నీ సిట్టింగ్ పార్ట్నర్ను హౌస్ ఇవన్నీ నేర్చుకుందాం ఏం కథనని చెప్పి నేను చెప్తాను, నువ్వు ఒకటి నాకు సహాయపడు నేను చేస్తా అని చెప్పంటే కాదన్నాడు. కాదంటే నీ ఇష్టం నేను చెప్పాను మరసంగా ఉన్నా అన్నాక ఆశిస్తుండి రెడ్డి గారు నేను నా తరఫున పంపిస్తాను మందిని చెప్పాడు. అంటే వరుసగా వరుసగా 2 లక్షలు ఇట్టి నాకు శక్తిలు తక్కువ 2 లక్షలు 14 చేసి పెట్టాను. 84 మంది నువ్వు పెట్టిన ఆయన నెలకు ఒకటి ఎత్తిచ్చేది. అది పెట్టినాక 6 నెలలు ఆయనకు చూసి ఉండేది బాగా నడుస్తుంది. రెడ్డి పెద్ద చెట్టు పెడితే అన్నదానికి కూడా డబ్బులు లేవు కష్టమవుతుంది అన్నాడు. 10 లక్షలు ఆయన స్టార్ట్ చేసి ఆయన హోదా పెద్దది 10 స్టార్ట్ చేసినప్పుడు నేను కూడా 10 లక్షలు చిట్టి వేస్తా అన్న. నీ వేడదేస్తా పైసలు ఉన్నాడు, నీకెందుకు సార్ అన్న. మళ్ళీ ఏం చేయాలి 10 లక్షలు, ఈ 10 లక్షల చిట్టీలు ఇట్లా అప్పులు ఉన్నాయి, ఈ అప్పులలో ఎందుకు కొరకుంటే తీర్పాలి మనం వచ్చినాం కాబట్టి. నీకేం సంబంధం, పోయినోడు నువ్వు వాడు చూసుకుంటాడు అన్నాడు. వాడు కాదు వీడు కాదు, మన ధ్యానంలోకి వచ్చిన వాళ్ళే కాలు మొక్కించుకొని ఇచ్చిండు, వాళ్ళని కన్నారని నేను చూసినా కాబట్టి అది ఇవ్వకపోతే మనకు కూడా పాపం వస్తుంది. అంటే నేనైతే నాకు అవసరం లేదు, నీ ఇష్టం ఉన్నాడు, నీవేమి ఇవ్వద్దు నేను వేసుకుంటాను, నువ్వు కాగితం చెక్కి అట్టు ఇస్తా అంటే 3 నెలలు ఆయనకి ఎత్తిచ్చిండు. అది ఎట్టినాక నేను కూడా 3 చిట్టీలు ఇచ్చేది 14 లక్షల రూపాయలు మొత్తం అప్పు కట్టినా. ఆయన తెలివైన అప్పుల గల్లా కట్టుకొని అంటే ఇంకా 2013 గురువారం ఏం చేసి చెప్పంటే ఈ నుంచి చెప్పిండు కదా సార్ ఇప్పుడే పిరమిడ్ మొన్న కదా ఓపెన్ అయింది చూసుకొని కంటే ఎవరు తిన్నాడు ఇది పిరమిడ్, అదే మన అందరు ఉన్నారా చూసుకుంటారు దానికి ఎందుకు, ఇది పెద్దది కదా ఇది రావాలని చెప్పినట్టు చెప్పంటే మనం గురుగారు చెప్పినాక మనం పోవాలి కదా. అంతకుముందుకు ఎందుకు అనుకుంటే ఇది నిర్మాణం ఉన్నప్పుడే జగన్నాథ్ గట్టు అయినా 40 రోజులు క్లాస్ ఉంటే అక్కడ కూడా క్లాస్ పోతుంది. ఆ రోజు మొత్తం లెవెల్ చేసినాక ఇది ప్రతిసారి గృహం ఇక్కడ కట్టాలన్నారు. పోతున్న బండాయిని కూర్చోబెట్టిండు, ఎండ బాగా మే నెల కూర్చున్నాక మేము అంత చుట్టూ నిలవనాం. నేను గట్ట చూసినాక ఈ కెరా స్వామి అన్నాడు నన్ను, అంత సీనియర్స్ మాస్టర్లు అందరూ ఉండరు. ఆ పక్కన నేను పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఈయన జగన్నాథ్ గట్టుకు పూజారి సప్పట్టు కొట్టినాడు. నాకు అర్థమైతే లేదు ఎందుకేమో సప్పట్టు కొట్టి అందరూ కొట్టినాక ఏం నీకు ఇంత అదృష్టం వచ్చింది, ఏం అదృష్టం, పూజారిని అయితే నేను ఏం చేస్తాడు ఉండి నా పిరమిడ్ నిర్మాణం ఉంది కదా అని చెప్పి నా మనసులో మొదులుతుంది. స్వామి పిరమిడ్ కట్టినాకనే ఇక్కడికి వస్తావు నేను అంటనో లేదో అని ఆయన సరే అంతే ఏమన్నా మనం దాన్ని కూడా సర్లేని చెప్పినాం అంతే, ఇంకా ఏమన్నది లేదే. కానీ అది వచ్చినాక ఏదో కొరకుంటే అక్కడ పూర్తి అది కాగుతున్నప్పుడే ఇది కొత్తగా వచ్చింది. అది శ్రీశైలంలో 9వ సంవత్సరం 2009లో ధ్యానాధ్యం దగ్గర చూసినప్పుడు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వారు ఇక్కడ పిరమిడ్ కట్టాలా శివభక్తులు ఇక్కడ పెడుతున్నందుకు ఉద్దేశమే అనేది. అందుకొరకు మనం అక్కడనే స్థిరంగా ఉండాల్సి వచ్చింది. వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వలేవరు. వీడికి వచ్చి ఒకటి బాధ్యత ఇచ్చినందుకు నేను కూడా వాళ్ళలాగా వచ్చి పోయి చూసేస్తానంటే పనికి వాళ్ళలో అవుతాం. చిత్రానికి అవసరం ఏదో గుర్తించాలి, అవసరం ఒక్కొక్కటి తీసుకుంటున్నారు అని చెప్పని ఆ చిట్టీలు చేసుకుంటానే డైనికా దీని కొరకు చెప్పి ఆయన కూడా వేసినాక అప్పుడు ఆయన సహకారం బాగా జరిగే ఆ డబ్బుతోని మొత్తం
డైనింగ్ కూడా పూర్తి చేసుకొని అది చేసుకొని తర్వాత డార్మెంట్లకు వస్తానంటే అప్పుడు ఉండే అక్కడ చంద్రమ్మ గారు నీ పేరుని గట్టిగా అమ్మ ఏదన్నా వచ్చి చెప్పాను అందరూ అడిగితే 12 లక్షల రూపాయలు ఇస్తే చంద్రవిహార్ పెట్టు సార్ చెప్పినప్పుడు ఆయన పెడితే కానీ నీవు అటవుదా అంటే నా దగ్గర నీవు ప్రెసిడెంట్ నా దగ్గర అట్ట కూడా నవ్వుతాడు ఆయన దగ్గర అని చెప్పి వేడిని గట్టిగా అడితేనంటే సర్లేనాడు ఆయన 5 లక్షలు వాళ్ళ చెల్లెలు కర్నూలు నుంచి 5 లక్షలు 10 లక్షలు దానికి ఇచ్చాడు మిగతాది ట్రస్ట్ నుంచి పెట్టుకుంది అది కూడా పూర్తి చేసాం అప్పటి నుంచి ఆడ ఎవరు ఉండడం లేదు 2010 నేను రిజైన్ ఇచ్చిన నాకు ఆడ పనులు ఉంటాయి మొత్తం ఇన్నే చేయాలంటే కొంచెం ప్రతిదీ కొంచెం ఇబ్బంది వచ్చింది కదా దాని కొరకు అందులో ప్రతి వానికి అన్ని ప్రశ్నలు చెప్పేది కూడా మాకు కాకుండా ఉంటుందని చెప్పంటే జనరల్ బాడీ మీటింగ్ పెడతానంటే అన్నిటికీ సరే అంటున్నా కానీ ఈ సెక్రటరీ పదవికి ఎవరు వస్తలేరు ఇక ఆయనే ఉండాలి అంటారు నేను ఉండను చెప్పిన సార్ దగ్గరికి పోయిండు సార్ దగ్గరికి పోయి మార సార్ అయితే అడుగుతారు మారం ఇట్లా చెప్పాలంటే ఆడికి పోయిండు మారం ఉన్నాక ఉంటాడు పోవా అని చెప్పాను అంతే ఏం లేదు మళ్ళీ ఏం చేసి 12 స్వామికి వచ్చాడు స్వామి చేతులను బాగా చూసుకోవాలా ఎప్పుడు చేతిలో ఉన్నాడు అసలు కదలొద్దు అన్నాడు నేను మళ్ళీ ఏం చెప్పాలి నేను మళ్ళీ అట్లా అయిపోయింది మళ్ళీ ఒకసారి ఎందుకు అనుకుంటే 3 ఏళ్ళకి చాలా రోజులేగా సార్ కూర్చొని ఎవరైనా వెళదాం అని చెప్పి అనుకుంటే ఎవరు కూడా రాలే తప్పలేదు అంతే అది అట్లా దానికి నాకు ఈ సంబంధాలు అట్లా ఏర్పడినాయి. ఈ దంపతుల ఇద్దరి సేవలు కూడా ఇక్కడ ఆత్మజ్ఞాని పిరమిడ్ కొల్లాపూర్లా, అటు ఓంకారేశ్వరంలా, ఇటు కడతాల్లా ఈ 3 జాగాలలో ఉన్నాయి. ఈ 3 జాగాలలో కూడా వీళ్ళ కష్టం ఉన్నది, వీళ్ళ కష్టంతో నిర్మాణం కూడా కనిపిస్తుంది. ఆ విధంగానే అసలు ఈ దంపతులు ఏం కోరుకుంటున్నారు, అసలు వీళ్ళ జీవిత లక్ష్యమేంది, అసలు ఈ సమాజం నుండి ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు అసలు ఇంత కష్టపడుతున్నారు, ఈ పిరమిడ్ సైన్స్ ఈ పిరమిడ్ని ఎందుకు పట్టుకున్నారు, ఈ 3 పిరమిడ్లని, అసలు వాళ్ళ జీవిత లక్ష్యం ఏందో చెప్పాల్సిందిగా దంపతులను కోరుతున్నాం. ఈ 3 పిరమిడ్లు అంటే అది సార్కు మాట ఇచ్చినాను కాబట్టి వీళ్ళు ఎవరు శ్రద్ధ చేయలేకపోతే డబ్బులు ఇబ్బంది అయితే కూడా గుమాస్తాగా పని చేపిస్తున్నప్పుడు అయిపోతున్నట్టే నేను చిట్టీలు బంద్ చేస్తాను, వైడి గారు బంద్ చేస్తే మళ్ళీ చిట్టీలు నేను వసూలు చేసుకొస్తా అని చెప్పని ఉండి చేసి దానికి ఈ రోజుకు నేను నా తరఫున 40 లక్షల రూపాయలు అన్నదానానికి ప్రొవ్యూ చేసిన దానికి పెట్టిన. అది అయిపోయినాక సార్ గురువు గారు ఇప్పుడు పోయినాక ఎప్పటి నుంచో కూడా మా సోదరి లెక్క ఉంటుంది, ఆమె సార్ మీరు దీని శ్రద్ధ పెట్టకపోతే ఎట్లా అంటే నేను గురువు నాకు ఇచ్చింది కాబట్టి అక్కడ చేసిన, ఇది కూడా మనదే అది మనదే, ఇది నా సొంతాన్ని కాదు అది నా సొంతాన్ని కాదు, ఇది అందరిది, అందుకొరకు మీరే ఎక్కువ శ్రద్ధ తీసుకొని మీరే చేస్తారు, ఏమన్నా ఎప్పుడన్నా కావాలంటే నన్ను ఇస్తే వస్తుంటే చేస్తామ్మా, ఇది బాధ్యత మీకేం చెప్పని వాళ్ళకే అప్పచెప్పిన. వాళ్ళు అప్పుడు చేసుకుంటే చేసినాక మొన్నటిసారి ఏంటంటే సారుకు నాకు ఎంత ఉన్నదంటే నన్ను ఎంతో ప్రేమతోనే చూసిండు. ఎన్నోసార్లు కూడా ఎందుకొరకు వచ్చామంటే కొన్ని ఇస్తే కూడా నాకు ఒక బహుమతి లెక్క ఉంటుంది ఆయన కొన్ని మాటలు అటువంటివి నాకు కల్పించాడు. అందుకొరకే ఆయన ఏమన్నా కూడా ఇట్లా నేను పక్క జరుగుతుంది కాదు, అటువంటిది నాకు ఆయనకు ఉన్నది. సారు పోయినప్పుడు అక్కడ పోయినా చూసి వచ్చినాం అయిపోయింది. 1 సంవత్సరం కూడా ఆడ కూడా ఏంటంటే ఇంకా నేను ఇవి చూసుకోవాలి కదా, ఎంత ఇబ్బంది నాకు ఇంత పని ఉంది, నాకు వయసు వచ్చినా కూడా ఇంకా వెళ్ళ చేయాలని చెప్పని నేను అక్కడ రాను అని చెప్పిన. రాను అని చెప్తే కూడా సార్ చచ్చిపోతే మీరు రారా, నువ్వు రావాల్సిందని చెప్పి మళ్ళీ సంవత్సరాలు ఫోన్ చేస్తే ఆ సంవత్సరం చేసి 2వ సంవత్సరం రాను అని చెప్పేసిన. అది వచ్చినాక ఎందుకొరకుంటే ఈడ కూడా ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు చేసిన కదా, ఈ నుంచి నేను ఉండను, ఈడికి 10 సంవత్సరాలు అయింది, ఎట్లా అక్టోబర్ వస్తే మళ్ళీ ఎలక్షన్ పెట్టుకొని కొత్త కమిటీ పెట్టుకొని అని చెప్పి అంటే నువ్వు తప్ప ఇవ్వలేనట్టుగా నేను లేదు ఉండను అని చెప్పేసి ఇక్కడనే టైం ఇచ్చుకుంటా అని చెప్పిన. అన్నాక ఆడ కొత్త కమిటీ అయిపోయింది. అయిపోయి నాకు ఎందుకు కోరుకుంటే వాళ్ళు ఇంతవరకు కమిటీ అయ్యింది కానీ బాధ్యతలు అనేది తీసుకోలేదు, బాధ్యతాయుతంగా తీసుకోలేదు. ఆ చెక్ వాళ్ళప్పటికి ఇప్పటికి మాకే ఉన్నాయి. కొన్ని పనులు కూడా ఎందుకు కొంచెం చెప్పంటే మన వల్ల మంచిగా అయినాడా అవి ఎప్పుడన్నా పెండింగ్ అయినప్పుడు ఎందుకు కొనుక్కుంటే వీళ్ళు ఫోన్కి ఎవరికి కూడా అక్కడ టైం ఇయ్యరు, పోయి ఎవరిని అడగాలి ఇంకా అని కొత్తగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వీడికి వచ్చినాక ఇప్పుడు ఇంకా బాగుందని చెప్పాక వీడికి వచ్చినాక ఈ పిరమిడ్ కూడా మనం క్లాసెస్ ఇటు జరపాలని చెప్పని అప్పుడు శనివారం అనుకున్నాం. ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఏదైనా ఒకటి పెట్టుకుందామమ్మా, ఇది మీరు జీవనంలో చేస్తామని చెప్పి అనుకుంటే అందరు కూడా ఉన్నాం, మా టీం కూడా ఎందుకొరకు చెప్పంటే దానికి అందరు డాన్ అంటారు. అందుకొరకనే ఎక్కువ సమయం ఇప్పుడు 20 రోజుల దాకా ఇడబెడుతుండా 10 రోజులు అక్కడ చేస్తున్నా. అది కూడా మన పిరమిడే, పూర్తి వ్యతిరేకంగా దూరం దొబ్బనికి రాదు. ఎందుకంటే మనం దాన్ని శక్తి రూపానికి కూడా మన వంతుగా కొంచెం కృషి చేసినాం. నాకు అది సంబంధం లేదు నేను మాట అనేక రాదు కదా, అది గురువాడి వాక్యం అది. అందుకొరకు దీనికి ఎక్కువ టైం ఇచ్చుకుందాం, దానికి కొంత టైం ఇస్తాం అనే భావంతోనే అనుకున్నాం. మాకు
భూమి అమ్మినాక దీనికి అప్పు కట్టుకున్నాక మాకేం ఫికర్ లేదు. చాలా మంది కూడా ఏమైనా వస్తే వీళ్ళకి ఏమైనా కూడా అనేది ఏమైనా మా పిల్లలు కూడా ఎందుకు అనుకుంటే అన్నీ మేము చూసుకుంటాం లేదు. మా కూతురు కానీ అల్లులు కానీ మాకు అటువంటి వాళ్ళు దొరికింది. ఏముంది మాకు, నేను చిట్టి నడుపుతుంటా కాబట్టి ఎప్పుడైనా కానీ చిట్టి వేసుకుంటా. నేను ఆడ కూడా ఏంటంటే 8 సంవత్సరాలు ఒక పైసా తీసుకోలేదు. ఇప్పుడు మాకు పనిచేసే వ్యక్తి వెళ్ళిపోతే ఆయన శాలరీ తీసుకొని అకౌంట్స్ కూడా నేను 0 అకౌంటు, ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ నేనే మెయింటైన్ చేసేటప్పుడు నేను దాని కిందకి నేను టైం వేయలేకపోతున్నా చెప్పని నేను చిట్టీలకు కూడా అప్పుడు మీరు బంద్ చేసుకుంటే అప్పుడు బంద్ చేస్తే 20 నెలలు శాలరీ తీసుకున్నా. మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకున్నాను. నేను చిట్టి వేసుకుంటున్నాను. లక్ష రూపాయలు ఇది వేసుకుంటే 2 ఎగ్గొట్టిండు, అది పోయినాయి. 5 లక్షలు అడుగుతుంటే అది ఒకటి పోయింది. అది ఇంకా మంచిగా చూసుకొని వేసుకోవాలని చెప్పి నువ్వు నడుపుకొని దాని నుంచే నా జీవనం నడుపుకుంటున్నా. ఆడ అన్నం తింటూ ఈడ అన్నం తింటున్నాం. ఇంకా మాకేముంది ఖర్చులు, బట్టలు మా పిల్లలే తెస్తున్నారు. ఏదైనా ఒకటి మాకు ఇట్లా తీసుకోవాలి. ఇంకా నేను దేనికి ఎందుకు చింత చేయాలి? నేను రోగానికంటే రోగాలు రావన్నప్పుడు మనం ఎందుకొరకు రోగం వస్తుంది అనుకోలేగా అయినప్పుడు హెల్త్ కార్డు ఇచ్చింది మా పిల్లలు, అది నడుస్తుంది. ఇంకా ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుంది. మన నుంచి ఒకవేళ 10 మందికి ఎంతది ఆ పిరమిడ్ నుంచి అందరికి అందాలనే ఉద్దేశమైనా అంత తీసుకొచ్చినాం. దానికి ఏవైనా ఇంకా అవసరాలు ఏమైనా ఉంటే దానికి పూర్తి చేసుకొని ఇంకా ఎక్కువ మందికి అందియాలనే భావంతో ఒకటి. దానికి కూడా ఎందుకు కోరుకుంటే ఇప్పుడున్న మా ధ్యాన మిత్రులంతా అందరి సహకారం ఓకే అనే కాడ ఉంది. ముందు అందుకొరకే ఫస్ట్ సారే మీదే 3 రోజుల ఈరోజు అన్నపూర్ణమ్మ గారిది 3 రోజులు ఫస్ట్ సారి ఇక్కడ పెట్టడం. బయట వాళ్ళకి చెప్తే అకామిడేషన్ ఏదైనా ఉద్దేశం బాత్రూమ్ ఉద్దేశం ఎవరు చెప్పరా, లేకపోతే చెప్పింటే ఇంకా చాలామంది వస్తున్నాం. హాలు పెట్టి ఎట్లా సరిపోతాయి, 150 మందికి సరిపోతే హాలు ఉంటాయి. కానీ మనం లేదు పెట్టడానికే. ఈ నుంచి ఎందుకు అనుకుంటే కొన్ని అవసరాలు తీర్చుకోనికే ఆ పెట్టడానికే నిర్మాణం చేసుకొని ఈ నుంచి మంచిగా చక్కగా అందరికీ ధ్యానం అందియాలనే ఉద్దేశం మా భావన అంతే. హలో, అందరికీ నమస్కారాలు. ఇక్కడ మేము మాది గడపడానికి ఇక్కడనే ఉండాలని అదొకటి. నాకు ఎప్పుడు కట్టించినప్పటి నుంచి కూడా దీన్ని ఆయన అక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా నాకు అక్కడ ఎక్కడ ఉండడం ఇష్టం లేదు. దీన్ని అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ మంచిగా ధ్యానం చేసుకోవాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది నా కోరిక. ఇంకా మా జీవితం అనేది మంచిగానే నడుస్తుంది. అందుకొరకు ఎంతసేపు ఉన్నా కానీ మేము ఉన్నన్ని రోజులు ఇక్కడ మా శాతనైన రోజులు చేస్తాము. అందరూ ఇంకా మంచికి ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తున్నాం. శ్రీనివాసరెడ్డి సావిత్రమ్మ దంపతులు ఇద్దరు కూడా వీళ్ళని ఈ ప్రాంతంలో అందరూ అమ్మ నాయన అని పిలుస్తారు వీళ్ళని. ఎందుకంటే ఏ పేగు సంబంధం లేదు, రక్త సంబంధం లేదు. వాళ్ళు చూపించే మార్గం ఏదైతే ఉన్నదో ఈ ఆత్మజ్ఞాన పిరమిడ్లో ఏదైతే వాళ్ళని అందరినీ ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకుపోవాలని ఒక ఉన్నతమైన లక్ష్యం పెట్టుకొని వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెడుతూ ఆధ్యాత్మికంని నేర్పిస్తూ ముందుకు పోతున్నారు. ఈ రోజుల్లో ఎవరు కూడా దేన్ని వదులుకోరు. అవసరమైతే ఈ పిరమిడ్లు నిర్మాణం కోసం ఆ తాలిబొట్ని కూడా లెక్క చేయకుండా, వాళ్ళకున్న భూమిని లెక్క చేయకుండా కుటుంబ సహకారంతో, వాళ్ళ పిల్లల సహకారంతో ఇంకొంతమంది ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న వెల్విషర్స్ అందరితోటి కలిపి ఒక పిరమిడ్ని, ఆత్మజ్ఞాన పిరమిడ్ని నిర్మాణం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ దంపతులని చూసి మరికొందరు ఆధ్యాత్మికంలా ముందుకు పోవడానికి కానీ, అంటే మనం చేస్తున్న ఏది ధమ్మసేవ ఏదైనా కూడా అది రేపటి తరానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ భారతదేశం అనేది జ్ఞాన సంపన్నులు పుట్టిన దేశం. ఇది ఈ దంపతులను చూస్తే ఆ విధంగానే అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ ఆదర్శంగా ఉండడమే కాకుండా అందరూ నా కుటుంబం అని చెప్పేసి అందరినీ కుల మతాలకు అతీతంగా అందరినీ దగ్గర వాళ్ళ ఒడిలో చేర్చుకొని అందరినీ తన పిల్లలాగా ట్రీట్ చేయడమే కాకుండా వాళ్ళకు ఏది జ్ఞానాన్ని అందిస్తూ ఈ ఆధ్యాత్మికంలో ముందుకు తీసుకుపోయేందుకు కొత్త కొత్త ఫిలాసఫర్ని తీసుకురావడమే కాకుండా గురువులని కానీ పరిచయం చేస్తూ ఈ ఆధ్యాత్మికం ఎట్లన్నా చేసి ముందుకు పోవాలన్న లక్ష్యంతో ఆ పత్రిజీ గారి ఆశీస్సులతోటి ఈ దంపతులు ఇద్దరు కూడా ముందుకు పోతున్నారు. వీళ్ళకు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితోటి ముగిస్తున్నాం.